అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మన కోసం 2 రోజులు కేటాయించుకున్నాం. సోమవారం, మంగళవారం. మిగతా అన్ని రోజులు ఎవరెవరి గురించో తెలుసుకుంటున్నాం. సోమవారం నాడు నేను ఎవరు అనేది లోతుగా అధ్యయనం చేస్తున్నాం. మంగళవారం నాడు ఈ రోజులాగా వైరాగ్య సాధన ఎలాగా, ఏ వైరాగ్య సాధన చేస్తే మనము మన గురించి తెలుసుకోవడం సులభం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఎలా ప్రారంభించుకున్నాం భజ గోవిందాన్ని? చర్చల ద్వారా ప్రారంభించుకున్నాం. ప్రతి 2 శ్లోకాలు అయిన తర్వాత చర్చలు పెట్టుకుంటున్నాం. గత వారం చక్కటి చర్చ జరిగింది, మళ్ళీను చాలా నచ్చింది అందరికీ. అదే విధంగా ఈ వారము, వచ్చే వారము అయిన తర్వాత 2 శ్లోకాలు అయితాయి, మళ్ళీ మనం చర్చ పెట్టుకుందాం. ముందు కొద్దిగా జాగ్రత్తగా వినడానికి అర్థం చేసుకోండి, ఎందుకంటే భజ గోవిందం చాలా సులువు. అసలు పెద్ద పేరుకే సంస్కృతం కానీ చాలా సులభంగా అర్థమైపోతూ ఉంటుంది. ఏమీ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, చాలా ఈజీ, అర్థమైతుంది, మన హృదయానికి హత్తుకుంటుంది కూడా. అది ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఏం తెలుసుకున్నాం మనం? పురుషార్థాలు 4 పురుషార్థాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ 4 పురుషార్థాల లోపల ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేవి ఏవైతే ఉన్నాయో, ధర్మము, మోక్షము ఎప్పుడు మనం పాటించవలసిందే, వాటి నుంచి మనం తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇక అర్థము, కామము ఏవైతే లౌకిక పురుషార్థాలు ఉన్నాయో, ఈ లౌకిక పురుషార్థాలు ఈ లోకంలో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం సాధన చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ పురుషార్థాలు మనం వచ్చే జన్మకు తీసుకెళ్లే అవకాశం లేదు. దీన్ని మనం చాలా సులువుగా చెప్పుకోవాలంటే, కారు కొనుక్కున్నాను, ఈ కారు వచ్చే జన్మకు తీసుకెళ్లలేను. బంగ్లా కొనుక్కున్నాను, వచ్చే జన్మకు తీసుకెళ్లలేను. భార్య బాగా నచ్చింది, వచ్చే జన్మకు తీసుకెళ్లలేను. పిల్లలు చాలా బుద్ధిమంతులు, వచ్చే జన్మకు తీసుకెళ్లలేను. మిత్రులు చాలా మంచి మిత్రులు, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. బంధువులని వారు మనల్ని వదిలేస్తారు, మనం వాళ్ళని వదిలేస్తాం, తప్పదు, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఏంటంటే అర్థము, కామము అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వదిలేస్తాం. సార్ మరి ధర్మం సంగతి ఏంటి, మోక్షం సంగతి ఏంటి అంటే, ధర్మము అనేది ఏదైతే ఉందో ఇది మన జీవితం అంతా ఎలా గడపాలి అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తుంది. చిన్నప్పుడు అంత పరిపక్వత ఉండదు మనకు, ఆలోచనలలో గాని తెలివితేటలలో గాని. మెల్లగా బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అలా వికసిస్తూ 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 ఆనందంగా అయిపోతూ ఉంటాం. కొత్త విషయాలు తెలుసుకుంటూ మరింత సంతోషంగా ఉంటాం. అందుకే మీరు చూసినట్లయితే చిన్నతనంలో నేర్చుకున్నవి చాలా రోజులు జ్ఞాపకం ఉంటాయి. చిన్నతనంలో నేర్చుకున్నవి చాలా సులభంగా ఉంటాయి, చాలా రోజులు జ్ఞాపకంగా ఉంటాయి. ఎంతో కష్టం, పెద్దవాళ్ళు నేర్చుకోవడం అన్నా, పెద్దవాళ్ళకి నేర్పించాలన్నా కూడా చాలా కష్టం. అదే చిన్నపిల్లలు అయితే చకచక చకచక నేర్చేసుకుంటారు, వారి లోపల ఆ ఉత్సాహం ఉంటుంది. కాబట్టి ధర్మం అంతా కూడా ముందు నేర్చేసుకోవడానికి. అయితే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఆ ధర్మాన్ని కూడా పిల్లల్ని కాంపిటీషన్స్ లో గెలవడానికి, ఉద్యోగాలకి, ఫ్యూచర్ లో ఎప్పుడో చేయబోయే ఉద్యోగాల కోసం వాటిని సిద్ధం చేస్తున్నాం. ఏదైనా దేవుడి విషయం తెలుసుకోవాలి అంటే ఆపేస్తున్నాం మనం. ఎందుకురా ఇవి, నీకు ఇప్పుడు చదువుకో, ముందు నీ పుస్తకాలు చదువుకో అని చెప్పేసి చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళే శత్రువులు, తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులు. సో దీనివల్ల ఏమైపోతుంది, మన లోపల ఎదుగుదల, ధర్మానికి సంబంధించినటువంటి ఎదుగుదల ఉండదు. ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్చుకుంటారో, అంటే చక్కగా పెద్దలని గౌరవించడము, అతిథులను గౌరవించడము, తల్లిదండ్రులను గౌరవించడము, విలువలు ఉన్నటువంటి జీవితాన్ని పెరగడము, శుచి శుభ్రత, మంచిగా స్నానాలు చేయడము, కొత్త విషయాలను నేర్చుకోవడము, సమాజంలో ఎలా ఆచరించాలో తెలుసుకోవడము, ఇవన్నీ కూడా చాలా విషయాలు వస్తాయి అందులో. పరాయి సొమ్మును ఆశించకుండా ఉండడము, ఉద్యోగంలో తప్పు విషయాలు చేయకుండా ఉండడము, ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదించకుండా ఉండడము, ఇవన్నీ కూడా చేయడం కోసమని ఆ ధర్మం ఉపయోగపడుతుంది. మరి చివరిదైనటువంటి మోక్షం ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సాధించవలసినది. ఎవరైనా నువ్వు హిందువా అని అడిగారు అనుకోండి,
మీరు చెప్పండి, అవును నేను హిందువునే, ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 సాధిస్తాను నేను. మనము నిన్న దశశ్లోకి లోపల మొదటి శ్లోకాన్ని నేర్చుకున్నాం. రెండో శ్లోకం లోపల చెప్తాడనమాట, నేను వర్ణాన్ని కాదు, వర్ణాశ్రమ ధర్మాన్ని కాదు అని. వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. వర్ణాశ్రమాలంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఈ వీటి గురించి. ఎనివే మనం అది తర్వాత క్లాస్ లో తెలుసుకుంటాము. కాబట్టి ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం తెలుసుకున్న తర్వాత, జీవితంలో అనుభవించవలసినవన్నీ కూడా చక్కగా అనుభవించిన తర్వాత, తృప్తిగా ఉన్న తర్వాత, అంటే ఎంత కావాలో అంతే అనుభవించిన తర్వాత మోక్ష సాధన చేయాలి. ఎందుకు మోక్ష సాధన చేయాలి? మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మనకు కనిపించకుండా ఉంటారు. శరీరం ముడతలు పడుతూ ఉంటుంది. ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఆదరణ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ఆలోచన. అయ్యో ఏమిటి, నేనెవరిని? అయితే ముసలితనం వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాము అంటే వీలవదు. కాబట్టి ఏమైతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాలంతా కూడా ముసలితనంలో కూడా యవ్వనంలో ఏదైతే పొందారో అదే పొందాలి అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండి నేను యవ్వనం లోపల అన్ని సాధించగలిగే శక్తి ఉన్న సమయంలో ఉన్నవన్నీ నేను ముసలితనం అయ్యాక, అంటే శరీరంలో ఓపిక లేదు, భౌతికంగాను మానసికంగాను కూడా నాకు ఓపిక లేదు, ఆ సమయంలో ఎలా సాధించగలుగుతారు? బుద్ధిని మెల్లమెల్లగా వంచకపోతే అది తర్వాత మన మాట వింటుందా? మనసు మన మాట వినదు. మొక్కై వంగనిది మానై వంగున అంటారు. కాబట్టి అంటే చిన్నతనంలోనే చెడు పనులకు, చెడు విషయాలని తుంచేసేయాలి. నిప్ ఇన్ ద బడ్ అని అంటారు కదా ఇంగ్లీష్ లోపల. అలాగా మొదట్లోనే, ఆదిలోనే చెడుని తుంచేసేయాలి. తుంచేసినట్టయితే ఏమవుతుందంటే జీవితంలో ఏం సాధించాలి అనేటటువంటిది మనం చూసుకుంటాం. అప్పుడు దాని ఏదైతే తెలుసుకున్నామో, చూసుకున్నామో దాన్ని మనము ఆచరించడానికి వీలవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, బాల్యంలో మంచి విషయాలు గనక నేర్చుకుంటే జీవితం అంతా కూడా సుఖంగా వెళ్తుంది. కొంతమందిని చూసినట్లయితే మీకు అనిపిస్తుందా, అబ్బా ఈ పిల్లాడు ఎంత మెచ్యూర్డ్ గా ఉన్నాడు, తన వయసుకు మించినట్టుగా ఉన్నాడు అని అనిపిస్తుంది కదా. చూసావా ఈ పిల్లలో ఎంత మెచ్యూరిటీనో, ఎంత తెలివితేటలు, ఎలా మేనేజ్ చేస్తుందంటారు. నేను మనకి ఎంతో మందిని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని చూసి మనం ముచ్చట పడుతూ ఉంటాం. అది కావాల్సింది. భజగోవిందం చెప్పేదంతా కూడా మన లోపల పరిణతి రావాలి అని. పరిణతి రావాలి అంటే ఏంటి? వైరాగ్యం. సార్ వైరాగ్యం అంటే వదిలేయాలా సార్ అన్ని? వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం అని చెప్పి తెలుసుకున్నాం. కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఏడవడము, సుఖం వచ్చినప్పుడు ఎగరడము, ఇవి చేయడమా? లేకపోతే కష్టం వచ్చినప్పుడు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవడము, సుఖం వచ్చినప్పుడు అందరికీ పార్టీలు ఇచ్చి ఎగరడమా? లేదా కష్ట సుఖాలకు అతీతంగా గద్ద ఏ విధంగానైతే, గరుడ పక్షి ఏ విధంగానైతే వర్షానికి పైన ట్రావెల్ చేస్తుందో అలా మనం ఉండడమా? కష్ట సుఖాలకు అతీతమైనటువంటి స్థాయి అంటే ఒక అవసరాన్ని దాటిపోయే స్థాయి. ఇవాళ నాకు కారు ఉందనుకో, కారు అంతా అనుభవించాను, ఇక నాకు మళ్ళీ కారు కావాలి అని అనుకోకూడదు. ఇంకో కారు కొనుక్కోవాలి, ఇంకో కారు కొనుక్కోవాలి, ఇంకో బంగ్లా కొనుక్కోవాలి, ఇటువంటివన్నీ అనిపించకూడదు. ఆ అవసరాన్ని దాటిపోవాలి, అవసరాన్ని మించి ఎదగాలి. అయితే ప్రతిదాన్ని మనం ఏం చేస్తున్నామంటే అవసరము అనేటటువంటి లిస్ట్ లోపలికి తోసేస్తున్నాం. ఎన్నో విషయాలు మనకు అవసరం లేకుండానే మన జీవితంలో కొనుక్కోవడము, వాడుకోవడము జరుగుతూ ఉంటుంది. 20-25% ఆఫ్ ద వస్తువులు మాత్రమే మనం కొన్నవి వాడుకుంటామని ఒక సర్వే తెలిపింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అన్ని మనం వాడుకోలేకపోతున్నాం, అనవసరంగా పోగు చేసుకుంటున్నాం అంతే. డబ్బైనా అంతే, వస్తువులైనా అంతే, బంధాలైనా అంతే, స్నేహితులైనా అంతే. 20-25% వరకే మనం నిజంగా జీవితంలో ఉపయోగించుకుంటాం. వృద్ధాప్యం వచ్చిందంటే అవన్నీ కూడా అవసరం ఉండవు. ఎవరైతే సాధన చేస్తారో వారికి ఏది అవసరం ఉండదు. అనవసరమైనటువంటి వ్యక్తులతో మనము సమయాన్ని ఉంచుకునే బదులుగా ఏకాంతంలో గడపడం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాడో మాటని మనమో మాట అనిపించుకుని ఇలా సమాధానం చెప్తూ, సమాధానాలు చెప్పించుకుంటూ, నేను కరెక్టే, నువ్వు కరెక్టే, నేను ఇది నువ్వది, నేను మంచివాణ్ణి నువ్వు మంచివాణ్ణి అని ఎన్ని రోజులు అనిపించుకుంటాం? దాని బదులుగా ఏకాంతంలో ఉండడం ఎంత సుఖమో ఆలోచించండి. అందుకని చెప్పి మొదటి శ్లోకం లోపల ఓ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి చెప్తున్నాను. ఇంకా గోవిందుని స్మరించడం మొదలెట్టు, సంప్రాప్తే సన్నిహితే కాలే వస్తుంది. నీ వెనకాల నలుగురు మొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్ను ఈ వ్యాకరణం రక్షించదు అని చెప్పి. రెండవ శ్లోకం వచ్చేసరికి ఏంటి? డబ్బు సంపాదించడము అనేటటువంటిది ఎంత అవసరమో అంతే సంపాదించు అని చెప్పి రెండవ శ్లోకంలో చెప్పారు. మూడో శ్లోకంలో ఏం చెప్పారు? స్త్రీ విషయంలో, అంటే ఇక్కడ కామం, కామం విషయం లోపల నువ్వు మరీ ఆదుర్దా పడిపోక అన్ని వస్తువులు కూడగట్టుకోకు,
కామం అనేటటువంటిది నీకు జీవితం అంతా ఉండేది కాదు అని చెప్పేసి. 4వ శ్లోకం వచ్చేసరికి ఏంటి, నళినీగ అని చెప్పేసి తెలుసుకున్నాము. అందులో జీవితం అశాశ్వతం. తామరాకు పైన నీటి బిందువు ఎలా అయితే పడిపోయిందో అలా పడిపోతుంది. మనందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నదే. జీవితం చాలా ఫాస్ట్ గా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం. 5-6 శ్లోకాలు గత వారం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అస్థిరమైనటువంటి జీవితం, అర్థం లేనటువంటి విషయాలన్నీ మనము చేసుకుంటూ ఉన్నాం. డబ్బు సంపాదన లోపల మన జీవితం కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల ఏమైంది, ఎప్పుడైతే మనం డబ్బు సంపాదిస్తూ ఉంటామో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు సంపాదించే శక్తిని పోతామో అప్పుడు సమాజంలో మనం స్థానాన్ని, హోదాని కూడా కోల్పోతాము అని గత వారం తెలుసుకున్నాం. అదే విషయంలో ఏం తెలుసుకున్నాం, నెక్స్ట్ మరణం. ఎప్పుడైతే మనకు మరణం వస్తుందో మన శరీరాన్ని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ముందు ఫస్ట్ దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని కాటికి చేర్చేద్దాము, తగలబెట్టేద్దాం ముందు అర్జెంట్ గా. ఇంటికి వచ్చేసేసి మంచిగా భోజనాలు చేద్దాం, 12 రోజుల లోపల కుంభాలు తిందాం. ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా మన జీవితంలో మనం పడదాం. ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ చదువులు ఉన్నాయి, ఎవరి మాట వింటారు? సో కాబట్టి ఇవన్నీ కూడా మనం 5-6 శ్లోకంలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం? వాటికి కొనసాగింపే. అందులో తెలుసుకున్నటువంటి విషయాలు ఏమీ కొత్త ఉండవు. కానీ ఏంటంటే ప్రతి ఆలోచన కూడా కొద్దిగా అవసరమైన దానికంటే ఎక్కువ చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మన విషయంలో అది జరగకపోవచ్చేమో. మనము మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటూ ఉండొచ్చు, లేదా మన పిల్లలు మనల్ని బాగా చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, అయితే అంత మాత్రం చేత సమాజంలో ఆ ప్రాబ్లం లేదు అని కాదు. ఆయన ఏంటంటే సత్యం చెప్పాడు. సత్యం చెప్పినప్పుడు ఏమైతుందంటే అది మనకు అప్లికేబులా కాదా అంటే ఆలోచిస్తే చాలా మందికి అప్లికేబుల్ అవుతుంది. కొంతమందికి ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవడము, చనిపోయేదాకా కూడా వాళ్ళ గురించి ఆలోచించడము, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి 1 year 2 year పాటు బాధపడటము, అందరి దగ్గర వాళ్ళ గురించి చెప్పుకోవడం. అటువంటి వాళ్ళు ఉన్నారు, లేరని మాత్రం అనడం అబద్ధం. సో కాబట్టి మన విషయంలో ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలి. మనం ఎందుకు పుట్టాము? ఎంత పిల్లలు మంచి వాళ్ళైనా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత హోదా ఉన్నా ఇక్కడి నుంచైతే వెళ్ళిపోవాల్సిందే కదా. ఈసారి జన్మ మళ్ళీ ఇక్కడే వస్తుందని గ్యారంటీ ఏంటి? ఇంత మంచి ధర్మ భూమిలో వస్తుందని మనకు గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఏ చీమగానో దోమగానో పుడితే మనకు సాధన చేసే అవకాశం కూడా లేదు మన అప్పుడేట్లాగా. సో కాబట్టి మన జీవితంలో సాధనకి ఎంత సమయం ఉంది అనేది ఈ రోజు మనము తెలుసుకుంటాం. అందరికీ తెలిసిన శ్లోకమే ఇది. సరే, మళ్ళీ ఒకసారి మొత్తం శ్లోకాలు ఫాస్ట్ గా చదువుతాను, వినండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృంకరణే మూఢజహీః ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం. నళినీతలగత జలమతీ తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం. నళినీతలగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం. యావద్విత్తం
यावद्वित्तो पार्जनासक्तः तावन्निज परिवारो रक्तः यावद्वित्तो पार्जनासक्तः तावन्निज परिवारो रक्तः पश्चाज्जीवति जर्जरदेहे पश्चाज्जीवति जर्जरदेहे वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविन्द यावत् पवनो निवसति देहे यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दम् भज गोविन्दम् बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः भज गोविन्दम् భజ గోవిందం. బాలస్తావత్, ఇది మనము పదచ్ఛేదం ఒకసారి చూసుకుందాం. బాలశ్చాతావత్ క్రీడాసక్త ఏమిటి, దీని మీనింగ్ ఏంటి అంటే సెవెంత్ ఇంకోటి ఉందండి అర్థం. సారీ సెవెంత్ అండి ఇంకొకటి ఉందండి అర్థమనర్థం భావయ నిత్యం. వేరేది ఉందేమో, వేరేది. కానీ ఇదైతే మనం ఫాలో అవుతున్న అన్ని పుస్తకాలలో కూడా ఇదే ఉంది. ఓకేనా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటి, బాలహ బాలుడుగా, తావత్ అంటే అప్పటి వరకు, తావత్ యావత్ మనం సంస్కృతంలో నేర్చుకున్నామా, యావత్ తావత్ అనేది అయితే మనం నేర్చుకున్నామో అలాగా తావత్ అంటే బాలహ తావత్, బాలుడుగా ఉన్నంత వరకు కూడా క్రీడ ఆసక్త, క్రీడలు అంటే ఇష్టం, అంటే ఆడుకోవడం తప్ప పెద్దగా మానసిక అభివృద్ధి అనేది మనకేది ఉండదు. తర్వాత ఏంటి, తరుణ, తరుణ అంటే యవ్వన దశ వరకు, యవ్వన దశ వరకు తరుణ తావత్ అంటే యవ్వన దశ వచ్చే వరకు కూడా తరుణీ సక్త. ఇక్కడ తరుణి అంటే స్త్రీ అని అనుకుంటాము, బట్ ఎంతసేపు ఈయన చెప్పింది మగవాళ్ళ సైడ్ నుంచి చెప్పాడు కాబట్టి తరుణీ సక్త అంటే స్త్రీ విషయంలో ఆసక్తుడుగా ఉంటాడు, అంటే అర్థకామాలు, మెయిన్లీ అర్థకామాలలో ఆసక్తిగా ఉంటాడు. వృద్ధ తావత్ ముసలివాడుగా బతుకున్నన్ని రోజుల పాటు చింతాసక్త అంటే చింత అంటే బాధ, చింత అంటే ఇక్కడ బాధ కాదు, ఆలోచనలు. నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, వీడు చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, వాడు చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, అలా జరిగింది, ఇలా జరిగింది. అందుకే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గంటల తరబడి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ, మనకు నచ్చదు కూడా చాలా సార్లు, చాదస్తం అని అనుకుంటాం, వీడికి చాదస్తం ఎక్కువైందండి, పెద్దాడు అవుతున్నాడు కదా మెల్లగా చాదస్తం ఎక్కువైంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, అదన్నమాట. సో ఆ విధంగా మరి ఇవన్నీ చేస్తున్నాం, అన్ని దశల్లోనూ ఇది అయిపోయింది. మరి ఇంకా ఇప్పుడు పరే బ్రహ్మ కోపి సక్త, బ్రహ్మ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు, ఏది ఎవరు కానీ ఆసక్తి చూపిరు. నా సక్త నా సక్త, ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు, వాళ్ళు శక్యం కాదు, వాళ్ళకి ఇటువైపు రావాలి అంటే శక్యం కాదు, ఇష్టం అనిపించదు. అందుకోసం అని చెప్పేసి సమయం ఏది నీ దగ్గర సమయం ఉందా? అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అజ్ఞానం. ముందు ఈ పదచ్ఛేదంలో ఎవరికైనా డౌట్ ఉందా అండి? పదచ్ఛేదంలో డౌట్ లేకపోతే నేను ముందుకెళ్తాను. హలో, సరే, ఓకే, క్లియర్ గానే ఉంది కదా, నో ప్రాబ్లం. క్లియర్ గానే ఉంది సార్. చైల్డ్హుడ్ లో ఎప్పుడు ఆట మీద దృష్టి ఉంటుంది అని కొంచెం స్ట్రెస్ చేసి దాంట్లో చెప్పారు. ఓకే, ఇప్పుడు పదచ్ఛేదం తెలుసుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచిద్దాం, మళ్ళీ శ్లోకాన్ని మర్చిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అజ్ఞానం. పెద్ద వాళ్ళకు కూడా అజ్ఞానం అంటే ఏంటి? మన ఇంట్లో వాళ్ళే అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు.
అజ్ఞానం అంటే తెలియనితనం, అమాయకత్వం. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అజ్ఞానం అంటే చెడ్డవాళ్ళు కాదు, మనమంతా కూడా అజ్ఞానులమే. అయితే ఈ అజ్ఞానం అనేది ఏంటంటే మనకు కావాలని అనుకున్నది కాదు, కొంత పుట్టుకతో వచ్చింది. ఎందుకంటే పుట్టడమే మనం ఏమీ తెలియకుండా పుట్టాం, కాబట్టి డెఫినెట్ గా కొంత మనకు వచ్చింది. ఆ అజ్ఞానం వల్ల ఏమైంది, మనకు కొంత బంధాలు ఏర్పడ్డాయి, తల్లి తండ్రి ఇవన్నీ. సో మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, ఇది నేను బాగా రీసెర్చ్ చేసి రాసుకున్న పాయింట్స్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. అజ్ఞానం అనేది మనం కావాలని పెంచుకున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎవరైనా కూడా నేను మూర్ఖుణ్ణి కావాలి అని చెప్పి ఎవరన్నా అనుకుంటారా? జవాబు చెప్పండి. ఎవరైనా లేదు సార్, ఎవరు అనుకోరు అనుకోమండి. సార్. మూర్ఖుడు కూడా అనుకోడు మూర్ఖుని అవ్వాలని. సార్ మరి అనుకోవడం ఎందుకు? కాబట్టి ఇది అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి అంటే మనం శ్లోకం కొద్దిసేపు పక్కన పెట్టండి. మనిషి పుట్టడంతో అన్ఫార్చునేట్లీ దేవుడు మనకిచ్చిన శిక్ష అనుకోవచ్చు, పూర్వజన్మ ప్రారంభము, ఎలా అనుకున్నా సరే. కానీ ఏమిటో అది మనకు ఆ అజ్ఞానం అనేది అలా వచ్చి తీరుతుంది. కాబట్టి కొద్దిగా బెంగపడద్దు, మనం ఎవరం కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకము. ఈ ఒక్క శ్లోకం మనము బహుశా వచ్చే వారం కూడా కొంత తెలుసుకోవచ్చేమో. ఆ జాగ్రత్తగా ఆలోచిద్దాం. అజ్ఞానం అనేది ఎక్కడ వచ్చింది అంటే మనకు పుట్టుకతోటే వచ్చింది. కాబట్టి మనం ఎలా బాధపడతాం? మనం పుట్టడమే దేవుడు తెలివిగా పుట్టించుంటే బాగుండేది కదా. దేవుడు మనని పుట్టడమే తెలివిగా పుట్టించే ఉంటే బాగుండేది, కాస్త మనకు చిన్నప్పుడే తెలిసిపోయి ఉండేది. ఏ పూర్వజన్మ సుకృతమో ఉన్న కొద్ది మందికి తప్ప ఎక్కువ మంది అజ్ఞానం పుట్టుకతోటే వచ్చింది. ఈ అజ్ఞానం వల్ల ఏమైపోతుంది, మనకు బంధాలు ఏర్పడతాయి. బంధాలు ఏర్పడిన తర్వాత ఏమవుతుంది, ఈ బంధం అనేది సత్యం కాదు అని తెలుసుకునే లోపల జీవితం అయిపోతుంది. మళ్ళొక్కసారి చెప్తాను, ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలి, ప్లీజ్ అడగాలి. ఎందుకంటే మళ్ళీ మనం ముందుకెళ్ళలేము ఇలా అయితే. ఓకే, ప్రశ్నలు అడగట్లేదు మీరు అంటే మనం ముందుకెళ్ళట్లేదు అని లెక్క. ఓకే, కొద్దిగా జాగ్రత్త. అజ్ఞానం కారణంగానే జన్మలు తీసుకుంటాం కదా సార్. కరెక్ట్. కానీ దానివల్ల ఏమైపోతుంది, అది పోగొట్టుకునే అవకాశం ఉంది కదా మనకు జీవితంలో. కానీ అది పోయే లోపల ఏమైతుంది, మనమైపోతున్నాం. అది ప్రాబ్లం. ఈ శ్లోకం మొత్తం అర్థమై ఇంతే, ఈ శ్లోకం మొత్తం అర్థం అంతే. ఒక్కసారి ఈ శ్లోకం అర్థం కాని వాళ్ళు చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన రెండే ముక్కలు చెప్పాను, ఆ 2 ముక్కలు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అజ్ఞానం బంధానికి తీసుకెళ్తుంది. అయితే ఎక్స్పీరియన్షియల్ గా చెప్పేది ఏంటంటే సార్, అజ్ఞానం ఉందని తెలుసుకునే లోపల ఏజ్ అయితే అయిపోతుంది సార్. ఆ తర్వాత ఇప్పుడు 60-70 వయసులు వచ్చాక మెల్లగా దీని గురించి ఆలోచిస్తే అది కొంచెం కూడా స్వాధీనంలోకి రావట్లేదు. అస్సలు స్వాధీనంలోకి రాదు. ఎందుకంటే వచ్చిన అజ్ఞానం ఉంటే వాళ్ళకి అర్థం కూడా కాదు సార్, ఏం చెప్పినా బుర్రకెక్కదు, వాళ్ళకి బుర్రకు కూడా ఎక్కదు. కరెక్ట్. సో దానివల్ల ఏమైపోతుందంటే మనకి అంటే కాదు, మేడం చెప్పినట్టు అజ్ఞానం అని తెలుసుకుంటాము, కానీ అప్పటికే పోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉంటాం, చాలా షార్ట్ టైం ఉంటది మనకి అది. కరెక్ట్. కాబట్టి ఏమైపోతుందంటే ఈ శ్లోకం మొత్తము మీనింగ్ మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం, 2 మాటల్లో చెప్పుకున్నాం. అజ్ఞానము అనేది మన జీవితంలో బంధంగా ఏర్పడింది. ఈ బంధాలను వదులుచుకోలేము. ఎందుకు వదులుచుకోలేము అంటే, వదులుచుకుందాము అని చెప్పి బంధాల గురించి తెలుసుకునే లోపల బంధాలలో ఎంత డీప్ గా వెళ్ళిపోతామంటే బంధాల నుంచి బయటికి రా. రేపు అదే విషయాన్ని మనము భగవద్గీతలో కూడా తెలుసుకుంటాం. భగవద్గీతలో మనం ఏ అధ్యాయంలో ఉన్నామండి? ఎవరైనా నిద్ర లేచి చెప్పండి. కొద్దిగా నిద్రపోతున్నారు కదా చాలా మంది. నిద్ర లేచి 15వ అధ్యాయం లోపల ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏంటండి? ఫస్ట్ ఏం తెలుసుకున్నాం 15వ అధ్యాయంలో? శాఖలు ఉంటాయి. ఆకులేమో వేదాలు. ఇవన్నీ తెలుసుకునేందుకు పైకి జ్ఞానాన్ని తెలుసుకుని పైకి వెళ్ళి దీని మూలాన్ని అందుకోవాలి. కానీ మనం ఏమంటున్నామంటే కిందికి వెళ్తున్నాయి అనేసి ఉంది, పైకి మామూలుగా చూడట్లేదు అనేసి ఫస్ట్ శ్లోకం. కరెక్ట్. సో పైకి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ చెట్లలో, ఆకుల్లో, కొమ్మలలోనే మనం ఉండిపోతున్నాం. కింద ఉన్నటువంటి ఆకుల్లో, కొమ్మలలోనే ఉండిపోతున్నాం. ఎందుకంటే ఇవి మన లోపల ఉన్నటువంటి విషయాలని మనం ఏం చేస్తున్నాం అంటే పెంచి పోషిస్తున్నాం. ఒక్కసారి మహాలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి.
మహాలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. మహాలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు అంటే ఏమైతుంది, మనం ఆ చెట్టు లోపల మూలాన్ని చూడడం లేకపోతున్నాం. అజ్ఞానంలో ఈ కొమ్మలలో ఆకులలో తిరిగి ఇదే ప్రపంచం అనుకుంటున్నాం. ఇప్పుడు నూతిలో ఉన్న కప్పకేమైతుందంటే ఈ కప్పకేమవుతుందంటే ఈ భావి ఏదైతే ఉందో ఇదే ప్రపంచం అనిపిస్తుంది. ఎక్కువ మందికి అలాగే ఉంటుంది. ఎక్కువ మందికి సరదాగా ఉంటుంది అలా అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడము, పూజలకు వెళ్ళడము, ఇటు వాళ్ళ ఇళ్లలో వీళ్ళల్లో ఫంక్షన్స్కి వెళ్ళడము. ఇది కూడా ఏంటంటే వాళ్ళకి టైం పాస్ లాగా ఉంటుంది, కానీ నిజమైన భక్తి ఏర్పడి కాదు. ఏదో దేవుడికి దండం పెడతారు, దేవుడికి దండం పెట్టి దేవుడు కాకపోతే ఎవరు తీస్తారు మన కోరికలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ లోపల నేను ఎవరిని ఎందుకు పుట్టాను, నా పాప కర్మలన్నీ నేను సరి చేసుకున్నాను, 70 ఏళ్ళు రాని 80 ఏళ్ళు రాని 90 ఏళ్ళు రాని అవతల వాళ్ళ మీద చెడు మాట్లాడటము, అవతల వాళ్ళతో చెడుగా ఉండడము, వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు మాట్లాడటము, వీటిలోనే మన జీవితం గడిచిపోతుంది. కానీ మనం ఏమైతుంది, నిజమైనటువంటి సత్యం ఏంటి, బంధాలు లేకుండా మనము ఒరిజినల్లీ మోక్ష స్వరూపులము. మరి ఒరిజినల్లీ మోక్ష స్వరూపులం అన్న విషయాన్ని మనం ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? కాబట్టి ఏంటంటే ఉన్న ఏదో ఒక సమయంలో మనకు విచారణ రావాలి. విచారణ అంటే ఆలోచనది మనం వివేక వైరాగ్యము అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం, అవునా? సో చూడండి, మనం తెలుసుకున్నవన్నీ కూడా ఒకే సీక్వెన్స్ లో వెళ్తున్నాయి. మనం తెలుసుకున్న అన్ని ప్రవచనాలలో కూడా ఒకే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో విచారం ద్వారా ఈ అజ్ఞానం అనేటటువంటిది పోయి జ్ఞానం అనేటటువంటిది రావాలి, అంటే పరిష్కారం రావాలి. సో మెయిన్ ఈ శ్లోకం లోపల దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. సో అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం రావాలి, జ్ఞానం రావాలి అంటే ఆలోచన రావాలి. అయితే దురదృష్టం ఏంటంటే మనకు ఈ ప్రపంచంలో ఎంతసేపు కూడా నన్నెవడో వచ్చి కాపాడాలి అంటే ద్వైత ప్రపంచం. నన్నెవడో వచ్చి కాపాడాలి, నన్నెవడో చెయ్యాలి. కానీ మనం అర్థం చేసుకుంది ఏంటంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలే తప్ప ఇంకా వేరేవేవి కాదు. మీకు కనిపిస్తున్న దాంట్లో ఈ పంచభూతాలు కాని ఒక వస్తువు ఎవరైనా చెప్పగలరా? టీవీ ఉంది, టీవీ పంచభూతాల్లో ఒకటా కాదా? హలో, ఒకటే. చెట్లు చేమలు, మీ ఇంట్లో ఉన్న పరుపులు, సోఫాలు, ఓకే, రాకెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇవన్నీ కూడా పంచభూతాలతో. పంచభూతాలతో లేనటువంటి వస్తువు ప్రపంచంలో కనిపించదు. ఈ 5 తప్ప వేరేవది లేదు. మీ కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా ఈ 5టితో మాత్రమే తయారైనది. మనము వాటితో తయారైనదే. సో మన శరీరం ఏ విధంగానైతే జడమో ఈ ప్రపంచమంతా కూడా జడం. ఇందులోపల ఉన్నటువంటి చైతన్యం భగవంతుడు, అన్నిట్లలో ఉన్న చైతన్యం భగవంతుడు, అన్నిట్లో ఉన్న జడం కూడా భగవంతుడే. అదే కదా మనం 13వ అధ్యాయంలో తెలుసుకున్నది. ఈ 13వ అధ్యాయంలో తెలుసుకున్న దాన్ని 14వ అధ్యాయంలో మనం భగవద్గీతలో ఏం తెలుసుకున్నాము? ఈ జడంని సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటివి ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతి అంతా కూడా ఒకటే. మీరు ప్రకృతి వేరు కాదు, మీరు భగవంతుడు వేరు కాదు. సో ద్వైతాన్ని ఎవరు పుట్టించారు? అజ్ఞానమే పుట్టించింది. ఈ ద్వైతము, నేను వేరు ప్రకృతి వేరు, నేను వేరు భగవంతుడు వేరు అనేటటువంటి ఆలోచనను ద్వైతం అంటారు. 2 ఉన్నాయని. కానీ మనలో ఉన్న ప్రకృతే బయట ఉంది. బయట మంచి చెట్లను చూసినప్పుడు మన మనసు ఆహ్లాదంగా ఉంటుంది, ఒక కొండను చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది, నీటిని చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే మనలోని ఒక భాగం అక్కడ కనిపిస్తుంది మనకు. సో కాబట్టి ఏంటంటే మనలోని భాగమే ప్రపంచమంతా ఉంది. కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే మనకు వేరుగా రెండో దాన్ని సృష్టించుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఏమైపోయింది, మనం ఏమనుకుంటామంటే ఎంతసేపు కూడా ఎవడో వచ్చి మనల్ని కాపాడాలి, ఏమో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. సో మాండుక్యోపనిషత్తు లోపల ఏం చెప్తారంటే ఈ అజ్ఞానం ద్వారా ఏదైతే ద్వైతం అని చెప్పేసి అనుకుంటున్నావో దాని జ్ఞానం మాత్రమే ఉపశమనం చేయగలుగుతుంది. అంటే ద్వైతాన్ని పోగొట్టేది కేవలం జ్ఞానం మాత్రమే. సంసారమే గనక బంధం అనుకోండి, మరి సంసార బంధానికి చక్రాన్ని బంధించింది ఎవరు? భార్య బిడ్డలు పుట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు. భార్య బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వీరు వచ్చారు. తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు పుట్టాక వచ్చారు. నీకంటే ముందే వెళ్ళిపోవచ్చు అవకాశం ఉంది. నీకు వాళ్ళకున్న సంబంధం ఎటువంటిది? ఎన్ని రోజుల పాటు ఉంటావు? పుట్టుకతోనే భార్య బిడ్డలు కలిసి రాలేదు, మధ్యలో వచ్చి చేరారు, మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. సంసార వృక్షం ఎలా అయితే మనం ఇందాక చెప్పుకున్నామో ఇలా 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 అల్లుకుపోయింది. ఈ మమతలు అన్ని కూడా మనకు పెనవేసుకుపోయాయి. ఇటు నుంచి ఆకులు, అటు నుంచి ఆకులు అన్ని మనం కప్పేస్తున్నాయి. చాలా గట్టిగా ముడిపడ్డాయి, అందులో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా కష్టం. అందుకే మనకేమన్నాడు అందులోపల భగవద్గీతలో, నిస్సంగ తత్వంతో దాన్ని నరుక్కుంటూ రావాలి అని చెప్పేసి చెప్పాడు. జ్ఞాపకం ఉందా? ఆ శ్లోకం ఎవరికైనా జ్ఞాపకం ఉందా?
సంగతత్వేన దృఢేన చిత్వ. దృఢేన చిత్వ అని వస్తుంది చూడండి. సో అవునండి. అది ఏంటి? తతఃపదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణ మోహాజిత సంగ దోషాః అధ్యాత్మనిత్యా విముక్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంతి మూఢాః పదమం వ్యయం తత్. రైట్. సో అయితే ఇప్పుడు ఏమైంది, మనకు ఏదైతే మనము మోహం తగ్గించుకుని ఈ చెట్లను ఆకులని మన చుట్టుపక్కల ఉన్న కొమ్మలని నరుక్కుంటూ పైకి వెళ్ళాలి. అయితే మనం ఏంటంటే వీటి లోపల మమత అనేటటువంటి ఆకుల లోపల, ప్రేమ అనేటటువంటి బంధాల లోపల, అజ్ఞానంతో ఏమైపోతుందంటే వీటి లోపల ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? మళ్ళీ ఏదో ఒక రోజు ఇవన్నీ తెంచుకొని శ్మశానం వైపు నడక సాధించాల్సిందే. పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అంటారు. వాళ్ళకి తెలుసది చనిపోతున్నామన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరు కూడా శాశ్వతం కాదు అన్న విషయం తెలుసు. అదే విధంగా మళ్ళీ మనం హిరణ్యకశిపుడి మాట తీసుకున్నట్లయితే పక్షులన్నీ ఒక దగ్గరికి ఎందుకు వస్తాయి? మళ్ళీ అక్కడ కలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికే. చలివేంద్రం దగ్గర మనం ఎందుకోసం ఆగుతాము? ఆ నీళ్లు తాగేసి వెళ్ళిపోవడానికే. అంతే సమయం. మన జర్నీ పెద్దది, మీకు అర్థం కావడం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ నివసించడం, భూమి మీద నివసించడం ఎక్కువ సమయం అనుకుంటున్నాం, కానీ కాదు. ఇది చిన్న కామ. ఇటువైపు బోల్డ్ సెంటెన్స్లు, ఇటువైపు బోల్డ్ సెంటెన్స్లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో చిన్న కామ మాత్రమే ఈ జీవితం. అంటే మన జర్నీలో ఒక చిన్న మజిలీ అంతే ఇది. దీంట్లోపల ఎన్ని రకాల నాటకాలు ఆడుతున్నాం, ఎన్ని రకాల బంధవ్యాలు, ఎన్ని రకాల సంబంధాలు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల జీవితం ముందుకెళ్ళిపోతున్నాం కదా. కాబట్టి ఈ దేహం నువ్వు కాదు, ఈ దేహం నీ వల్ల చూడబడుతోంది. నువ్వు చూస్తున్నావు అంటే ఈ దేహానివి నువ్వు కాదు. నేను ఎదురుగా వస్తువుని చూస్తున్నాను అంటే ఆ వస్తువుని నేను కాదు. కారును చూస్తున్నానంటే కారుని నేను కాదు. అదే విధంగా ఈ దేహాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను కాబట్టి నేను కాదు. నేను తెలుసుకోలేనిది మాత్రమే నేను. నేను అనేది అనుభవంలోకి వచ్చేది మాత్రమే నేను. నా చేత తెలుసుకోబడేది నాకు వేరుగా ఉంటుంది. ఇదే కదా మనం నిన్న కూడా తెలుసుకుంది. నా చేత తెలుసుకోబడేది ఎదురుగా ఉంటుంది, నేను అనేది ఎప్పుడు కూడా తెలుసుకోబడదు. కాబట్టి ఏంటంటే ఈ సంతానం వల్ల, ఈ సంబంధం వల్లనే మనకు భార్య, భర్త, పిల్లలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా రాలిపోతాయి. ఆలోచన చేస్తూ ఉంటే ఇవన్నీ రాలిపోయి నేను ఈ దేహాన్ని కాదు అనుకున్నప్పుడు అప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది మనకు బంధం? ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మనకు సమయము ఇక బోల్డ్ అంత సమయం ఉంటుంది ఆత్మ సాధన కోసం. కాబట్టి మనం ఆ ఆత్మ సాధన చెయ్యాలి. జీవితం ఏంటంటే ఈ 3 అంచెలలో మనకు వెళ్తుంది. ఈ 3 అంచెలు, 3 దశల ముచ్చట అంతే. 3 రోజుల ముచ్చట అంటారు కదా. ఎవరన్నా చెప్పగలరా 3 రోజుల ముచ్చట అంటే ఏంటో? ఎవరైనా? ఏంటి సార్ అడిగారు? 3 రోజుల ముచ్చట సార్ శాశ్వతం. ఈ రోజు రేపు, నిన్న ఈ రోజు రేపు. కరెక్ట్. అది కాక ఇంకోటి ఉంది. సార్ చెప్పరా ఇంకోసారి క్వశ్చన్? 3 రోజుల ముచ్చట అంటారు. అంటే 3 రోజుల ముచ్చట అంటే జీవితము 3 రోజుల ముచ్చట. పుట్టడం, పెరగడం, గిట్టడం 3 రోజుల ముచ్చట. జననం, జీవితం, మరణం. ఓకే ఓకే, అది కరెక్ట్. ఇవన్నీ కూడా కరెక్టే. మనం ఇంకో రకంగా ఆలోచించినట్లయితే మనము జీవితం అన్నప్పుడు మరణం ఇందులో రాదు కదా. కాబట్టి జీవితం లోపల ఏముంటాయి మనకు దశలు అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. అదనమాట 3 రోజుల ముచ్చట అంటే. ఇదొక యవ్వనం, ఇదొకటి బాల్యము, యవ్వనము, మరణం కాదు. మరణం అనేది జీవితం కాదు కదా. జీవితం 3 రోజులు అంటే ఆ 3 రోజులలో ఒక రోజు బాల్యం, ఒక రోజు యవ్వనం, ఒక రోజు వృద్ధాప్యం. కాబట్టి ఈ 3 దశల లోపల ఏం జరుగుతుంది? ఈ 3 దశలలో పుట్టటము, ఉండటము, నశించటము అని కూడా వస్తుంది కదా సార్. పుట్టటము అనేది జీవితం కాదు కదా. జీవితం పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మరణం లోపల ఏం జరుగుతుంది అనేది. పుట్టిన దానికి మరణానికి మధ్యలో ఉండేదాన్ని జీవితం అంటారు, అవునా? ఆ జీవితం ఏంటి దశలు? అది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. అంటే 3 స్థితులండి. ఒకటి పుట్టటం, ఒకటి జీవించటం, ఒకటి మరణించటం. ఈ 3 జరిగాయి కాబట్టి మరణించడం. ఒక్క నిమిషం. మరణించడము, పుట్టడము ఇందులోకి రావు. జీవితం మనం మాట్లాడుకుంటున్నది. జీవితంలో మనకేమున్నాయి? 3 దశలు. 3 దశలు అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 3 మనకు తెలిసేవి. ఇంకా మిగతాది పుట్టడం, మరణం మన చేతుల్లో లేవు కదా. బాల్యం, యవ్వనం, మన వృద్ధాప్యం మాత్రం మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బాల్యం చూసినట్టయితే తల్లి నుంచి పుడతాము, క్రమేపీ ఎదుగుతూ ఉంటాము, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కటి మన వాళ్ళని చూస్తుంటాము. నువ్వెవరిరా అంటే శ్రీనివాస్ అంటాం. అప్పటిదాకా మన పేరును కూడా మనం గుర్తించేటటువంటి స్థితిలో ఉన్నాం. మెల్లమెల్లగా మానసిక వికాసం. బాల్యంలోనే సన్యాసి అయిపోవచ్చా అని మనలో కొంతమంది ఇంతకుముందు అడిగారు. అవ్వలేము. ఎందుకంటే ఆ సమయం లోపల మనం వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది, పెద్దవాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అదే. దాన్నే మనం ఈ రోజు ఉపోద్ఘాతంలో కూడా తెలుసుకున్నాం. ఏంటంటే పెద్దవాళ్ళపైన ఆధారపడి ఉంటాం. పెద్దవాళ్ళకి బుద్ధి లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి?
కాబట్టి ఎంతసేపు కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఆటలు ఇవే. కొద్దిగా అమ్మ నాన్న వదిలేసారంటే బయటకు వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో బయటకు వెళ్ళరా అన్న కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోన్లు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటున్నారు. అయిపోయింది. వీటితోటే మమేకమై ఇదే సర్వస్వంగా భావిస్తారు. ఇవే సర్వస్వం, ఇంక ఇది తప్ప వేరేది లేదు అని చెప్పేసి భావిస్తారు. వాళ్ళకి ఆ ప్రపంచంలో, కొత్త ప్రపంచంలో ఉండిపోతారు. ఆ గేమ్స్ లోపల కొన్ని కొత్త లోకాలు చూస్తారు. వాళ్ళు చూసి బయట లోకాలు కూడా మర్చిపోతారు. వర్చువల్ వరల్డ్ లోపల జీవిస్తూ ఉంటారు. సరే, యవ్వనంలోకి వచ్చారు. యవ్వనానికి వచ్చినప్పుడు ఏమవుతుంది? క్రమేపీ యవ్వన దశలోకి వస్తారు. కాస్త బాల్యంలో ఉండేటటువంటి మార్పులు తెలుస్తూ ఉంటాయి. శరీరంలో వచ్చేటటువంటి మార్పులన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే యవ్వనం లోపల అవతల వ్యక్తులంటే వ్యామోహం ఏర్పడడం, అపోజిట్ జెండర్ అంటే వ్యామోహం ఏర్పడడం, శారీరక సౌందర్యం మీద మన మీద కూడా వ్యామోహం ఏర్పడుతుంది. మేకప్ చేసుకోవడం కానీ, కొత్త వస్తువులు పెట్టుకోవడం కానీ. ఒకసారి నేను కటింగ్కి వెళ్ళాను. కటింగ్కి వెళ్తే నేను మామూలుగా కటింగ్ చేయించుకున్న వాడు ఎంత కొడితే అంత కొట్టేయమంటాను. కొట్టేసేసి ఎంత నేను అంటాను, దువ్వుకోలేకపోయినా పర్వాలేదు, నేను ఎంత తీసేయగలిగితే అంత తీసేయంటాను. నాకు బద్ధకం ఎక్కువ. నా బద్ధకానికి వాడి దగ్గరికి పోవడమే నాకు టైం వేస్ట్. కానీ ఇక తప్పదు కాబట్టి వెళ్తాను. సరే, అక్కడికి వచ్చి ఒక పిల్లాడు వచ్చాడు. వచ్చేసి కొద్దిగా మీసాన్ని ఏదో చేయని ఏదో చెప్పాడు. చేశాడు. వాడు చేసిన తర్వాత వాడు చూస్తున్నాడు. ఆ మీసాన్ని ఇటు కొద్దిసేపు అనుకున్నాడు, అటు కొద్దిసేపు అనుకున్నాడు. చాలా 10-15 నిమిషాల పాటు వాడు ఆ మీసాన్ని ఎలా చేస్తే బాగుంటాను అనేటటువంటిది చూశాడు. మైనే ప్యార్ కియా సినిమా వచ్చినప్పుడు ఒకడు మంచి బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ వాడు ఒకడు వచ్చాడు. వచ్చేసి వాడు డైరెక్ట్ గా ఆ మంగళవాడిని అడుగుతున్నాడు అనమాట, నన్ను ప్రేమ్ లాగా చేయి. ప్రేమ్ అంటే వాడి సినిమాలో వాడి పేరు అనమాట, సల్మాన్ ఖాన్ పేరు. అలా చేసేయని అడుగు. అంటే వస్త్రాలు, ఆభరణాలు, అలంకారం, వీటన్నిటిపైన మనకు వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కొత్త లోకాలను ఊహించుకుంటూ ఉంటాం. ఊహా లోకాలలో బతుకుతూ ఉంటాం. ఇందులో ఉన్న వాళ్ళకి ఊహలు తప్పితే పరిపక్వత వచ్చేటటువంటి అవకాశం లేదు. పటిష్టమైనటువంటి ఆశయాలు కూడా లేవు. అంటే నేను చెప్తున్నది అందరి గురించి అనకండి సార్, నా జీవితం అలా లేదు అని అనకండి. కరెక్ట్, నేను ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఒప్పుకుంటా. నేను ఎక్సెప్షన్స్ ఒప్పుకోను అని కాదు. ఇక మూడవది వచ్చేసి వృద్ధాప్యం. అయిపోయింది, అంతా అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము, అయిపోయింది అనేసరికి వృద్ధాప్యం వచ్చింది. చర్మదశ. ఇందులోకి వచ్చేసరికి ఇంకా ఆలోచనలకు, ఆశయాలకు, వాటికి అసలు తావే లేదు ఇంకా. ఎందుకంటే అప్పటికి శరీరం అంతా బాధపడిపోయి నలిగిపోయి, జర్జర దేహి అని తెలుసుకొని కృషించిపోయినటువంటి దేహము, శరీరము, కళేబరం, వీటన్నిటికీ మనం మొన్న ఉదాహరణ తెలుసుకున్నాం. దహనం అయ్యేది దేహం అని, కృషించిపోయేది కళేబరం అని. తర్వాత మూడోది ఏంటి? కృషించిపోయేదాన్ని శరీరం అని. తర్వాత కళేబరం అంటే ఏమని తెలుసుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేహం, శరీరం. కళేబరం అంటే చనిపోయాక ఆత్మను వదిలేసిన శరీరాన్ని కళేబరం అంటారు. దేహం, శరీరం, కళేబరం అని మనం గత వారం 3 విషయాలు తెలుసుకున్నాం. ఓకే, అందులో దేహం అంటే దహన యోగ్యం, శరీరము అంటే శీర్యమానం, శీర్యమానం అంటే నశించిపోయేది, వ్యాధిగ్రస్తం సార్, వ్యాధిగ్రస్తం. కళేబరం అంటే వ్యాధిగ్రస్తం. కరెక్ట్, వ్యాధిగ్రస్తం. రోగాలమయము అని చెప్పేసి తెలుసుకున్నాం కళేవరం అంటే. సో ఇప్పుడు ఏమైపోతుంది? యమధర్మరాజు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం తప్పితే వేరేది ఉండదు. సతమతం అవుతూ ఇంతకుముందు జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ, నేను ఆ రోజుల్లో ఇలా చేశాను, ఈ రోజుల్లో అలా చేశాను. వీళ్ళని తీసుకొచ్చేసి టీవీ ఇంటర్వ్యూలో పెట్టండి, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను. లాస్ట్ లోపల ఏఎన్ఆర్ మాట్లాడుతుంటే ఎంత విసుగొచ్చేదో. ఆయన పెద్దవాడు అయిపోయినా కొద్ది పాస్ట్ మెమరీస్ ఆయన ఏదైనా టీవీ ఇంటర్వ్యూలోకి తీసుకొస్తే హీ వాజ్ ఎ లెజెండ్, నో డౌట్. కానీ ఆయన మాట్లాడుతుంటే విసుగొస్తూ ఉంటుంది మనకు. ఇదన్నీ ఏంటంటే అదేదో సామెత ఉంది కదా, వృద్ధ నారి పతివ్రత అని. సో ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత ఏమైపోతుందంటే, నేను ఇలా చేయాల్సింది, నేను అలా చేసేయాల్సింది, వీళ్ళు ఈ రోజుల్లో ఇలా పాడయ్యారు, వాళ్ళ రోజుల్లో అలా పాడయ్యారు అని చెప్పి చెప్తూ గత వైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. ఈ విధంగా మనకు 3 దశలు నాశనం అయిపోయాయి. మరి ఎలాగా? సమయం ఏది ఇప్పుడు? 3 దశలు నాశనం అయిపోయాయి. మరి సమయం ఏది? చిన్నప్పుడైతే రాదు. కొన్ని యవ్వనంలో ఉందామంటే భార్య పిల్లలు, వృద్ధాప్యం వచ్చాక సరే ఓపిక ఉండదు, అప్పటికి అలవాటు కూడా కాదు సరిగదా. మనకి ఏమవుతుందంటే వేరే వాళ్ళ మార్గంలో వెళ్ళినా కూడా మనం ఇష్టపడం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా, మా అమ్మ అంటుంది, ఏమిట్రా ఇది నువ్వు చేస్తున్నది అని. కొత్తలో నా మీద చాలా ఇదిగా ఉండేది మా అమ్మ. ఏమిటిది ఇలా వదలడమా ఎదగడమా? వైరాగ్యం అంటే వదలడమా ఎదగడమా అని ఆలోచించాలి మనం. పరిణతి రావడం అనేటటువంటిది రావాలన్నమాట. అంటే ఏంటంటే మనం ఒక రకంగా చెప్పాలంటే పశువుల్లాగా. ఇప్పుడు మనం ఏదో కుర్రాలుగా ఉన్నాము, బాల్యము, తర్వాత కొన్నాళ్ళకి కౌమార దశ వస్తుంది. బాల్య కౌమార దశల లోపల కోతులతో సమానం మనం. ఎంతసేపు కూడా స్థిరం ఉండదు, మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఆ తర్వాత పోనీ అయిపోయింది, యవ్వనం దశ వచ్చింది, గృహస్థాశ్రమంలోకి వచ్చాము అనుకుంటే, గృహస్థాశ్రమంలో ఎలా ఉంటాం? ఎద్దుల్లాగా పనిచేస్తాం, గానుగెద్దులు. అంటే పొద్దునే ఆఫీస్కి వెళ్ళడము, సాయంత్రం ఇంటికి వచ్చేసేసి అలసిపోయి, ఆఫీస్ లో ఎంత పని చేసినా చేయకపోయినా
పొద్దు నుంచి బయట తిరిగేసరికి ఆఫీస్ లో అలసట వస్తుంది. వచ్చి ఏముంది ఎద్దులు అంతే తినేసి అలా ఏవైతే పొలం పనులు చేసి వస్తాయి, ఇంటికి వస్తాయి, అలసిపోతాయి. మళ్ళీ ఇంట్లోపల ఏది ఉంటే అది తినేసేసి విశ్రాంతి తీసుకోవడమే అయిపోయింది. మళ్ళీ పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోవడమే షరా మామూలే. ఈ విధంగా ఏమైతుందంటే గాడిదలాగానో ఎద్దులాగానో బతకాల్సి వస్తుంది యవ్వనం అంతా ఉన్నప్పుడు. తర్వాత మరి ముసలితనం వచ్చినప్పుడు గుడ్లగూబలాగా ఎవడొచ్చాడు, ఎలా, ఏమిటి, ఏం జరుగుతుంది, ప్రతి విషయం వాళ్ళకి కావాలి. నేను మా అమ్మని అడుగుతూ ఉంటాను, అమ్మ ఎందుకమ్మా నువ్వు ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు లేచి చేసేటట్టుగా లేవు కదమ్మా అంటాను. ఆ తాపత్రయం అది వదలలేరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఇప్పుడు గుడ్లగూబలు కనుక ఏదో చీకటి గుహ లోపల బీదర్ అవి వెళ్ళాక కదా, అక్కడ ఎలా చీకటి గుహల లోపల తలదాచుకుని రాత్రిపూట ఎలా అయితే వ్యవహారాలు వాటివి నడుపుకుంటే అలాగన్నమాట. పాపం వృద్ధాప్యంలో ఏ ఇంద్రియాలు స్వాధీనం ఉండవు, పట్టించుకునే వాడు ఉండడు. ఒంటరితనం మృత్యుభీతితోనే కాలాన్ని గడిపేస్తూ అలా భయపడుతూ చాలా మంది అంటుంటారు అన్నమాట, నేను ఇంట్లోపల ఒక్కరిని ఉండాలంటే భయం వేస్తుంది అంటారు. ముసలి వాళ్ళు 60 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడు కూడా భయపడుతున్నానంటే ఆశ్చర్యం అనిపించదా? అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం చూసినవే. కాబట్టి ఏంటంటే బాల్యంలోనే మనం దీన్ని సాల్వ్ చేసుకోవడం అనేది ఉండాలి. బాల్యంలోనే మనం, ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం షాప్కి వెళ్ళి 10 వస్తువులు తెచ్చుకుంటాం ఒకే రోజు. తర్వాత అన్ని ఒకే రోజు నాశనం అవ్వవు కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. అదే విధంగా మన జీవితంలో కూడా ఇంకా చూద్దాంలే, ఎప్పుడో వచ్చాక చూద్దాంలే, ఇంకో కొన్ని ఏళ్ళు అయ్యాక చూద్దాంలే అని చెప్పేసి అనుకోవడం. మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ కింద నేను పురాణం పంచాంగం చెప్పేసి వస్తే ఆవిడ అంటున్నాను, శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా చెప్తారండి, ఏంటో మాకు టైం ఉండదు, నాకు బాగా టైం ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. అంటే అవునండి అని అన్నాను. ఏమంటాను, ఆవిడకి పని పాట లేదు, యాక్చువల్ గా ఆవిడకి పని పాట లేదు, అలా ఖాళీగా ఉంటారు ఆవిడ. కానీ ఆవిడ టైం లేదు నాకు, ఏం చేయాలి అని అంటారు. ఇలా ఎక్స్క్యూజ్ చేసే రోజంతా సమయాన్ని నాశనం చేస్తారు. ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ అయినా కూడా మనం బాధపడాలి, అయ్యో 10 నిమిషాలైనా టైం వేస్ట్ అయింది. 10 నిమిషాలు కూడా ఒక డాక్టర్ మనం ఎక్స్ట్రా బతికించడం. సో గుర్తించండి, మన లోపల ఇవాళ వివేకం రావాలి అంటే ఆలోచన ఇంకెప్పుడో వచ్చి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు మీకు ఒక పండు తింటున్నారు, ఇవాళ మామిడి పండు తింటున్నారంటే ఆ మామిడి పండు నిన్నేస్తే ఇవాళ వచ్చిందో, లేక ఇవాళ పొద్దున్నేస్తే ఇవాళ సాయంత్రం వచ్చిందో కాదు, కొన్నేళ్ల కింద ఆ సాధన అనేటటువంటిది రావాలి. కాబట్టి ఆ బీజం అనేది ఇప్పటికైనా ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళలో, మన పిల్లలలో గాని మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరైన దారిలో వెళ్తుంటే వాడిని సరైన దారిలో వెళ్ళండి అని చెప్పేసి చెప్పాలి. ప్రహ్లాదుడికి ఎప్పుడు పడిందండి బీజము, ఎవరైనా చెప్పండి? మరి ఆలోచించండి ఒకసారి. అంటే చిన్నప్పుడే పడినట్లయితే మహాత్ముడు అయిపోతాడు. శుకబ్రం ఎప్పుడయ్యాడంటే అమర్నాథ్ కథ చెప్పినప్పుడు చెప్పాను, అందరికీ జ్ఞాపకం ఉందా? గర్భంలో ఉన్నప్పుడే అతనికి పడుతుంది కదండి, చిలుక రూపంలో వింటాడు కదా. సో కాబట్టి అంటే ఏంటి, ఎంతో ముందు బీజం పడితే తప్ప ఆలోచన రాదు. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కూడా ఆలోచన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎన్ని రోజులకు వస్తుంది శ్రీనివాస్ గారు అంటే, ఏ వ్యక్తికైనా కూడా, ఓకే జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఏ వ్యక్తికైనా కూడా 21 days సిన్సియర్ గా కష్టపడితే ఒక కొత్త అలవాటు వస్తుంది. జ్ఞానం వస్తుందని నేను చెప్పట్లేదు, ఒక కొత్త అలవాటు చేసుకోగలం. కొత్త అలవాటు అంటే ఏంటి, నేను అందరినీ కూడా పొద్దున్న 5:30కి లేచినప్పటి నుంచి 5:30కో 6కో 6:30కో 7కో 8కో ఎప్పుడో ఒకసారి లేస్తారు కదా, ఆ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదారు ప్రతి అరగంట సేపు నేను ఏం చేస్తున్నాను అని ఒక లిస్ట్ రాసుకోండి. మీకు ఏమన్నా సలహాలు కావాలంటే నాకు పంపించండి అన్న. మనస్ఫూర్తిగా చెప్పండి, ఇందులో ఎంతమంది రాశారు? ఏమనుకోవద్దు నేను అడుగుతున్నందుకు, నాకేం మీరు అంటే ఏమి ద్వేషం ఉంటే అడగడం లేదు కదా. రాశాను సార్. వెరీ గుడ్. రాసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అందులో ఎక్కడెక్కడ సమయము మనం తగ్గించుకోగలము, బయట వస్తువులకి, ఫోన్లకు కావచ్చు, అనవసరమైన విషయాలకు కావచ్చు, అది తగ్గించుకుని సాధనలో పెట్టగలమా అని చెప్పి చూడండి. ఇక్కడ వాళ్ళు ఒక్కసారి చెప్తున్నాను, చిన్నప్పుడు బీజం పడాలి అన్నాను కానీ సరే పడలేదు, ఏం చేస్తాం, బెటర్ లేట్ దాన్ నెవర్. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు కదా, ఒప్పుకుంటారు కదా అందరూ, జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి మనం వయోవృద్ధులం కాదు, మనం మనసు ఇప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇంకొక మాట చెప్పాలా మీ అందరికీ కూడా, మనస్సుని ఎంత షార్ప్ చేస్తే అంత షార్ప్ అవుతుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇప్పుడు మీరు చూసినట్లయితే వీళ్ళు పండితులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పెద్దయినా కూడా వాళ్ళ విద్యను మర్చిపోలేరు. ఇవాళ స్వర్ణకమలం చూశాను అనమాట, పిల్లలకి చూపిద్దామని చెప్పేసి చాలాసార్లు చూశాను ఆ సినిమా. సరే మళ్ళీ ఒకసారి పిల్లలకు చూపిద్దామని కొద్దిసేపు వాళ్ళు అల్లరి చేశారు, కానీ తర్వాత
చాలా శ్రద్ధగా చూశారు, చాలా నచ్చినట్టుంది వాళ్ళకి అనుకుంటున్నాను. నేను చెప్పలేదు, నన్ను నేను మాస్టర్ బాధపడతానని చాలా చెప్పలేదు, బాగుంటది సార్, చాలా బాగుంటది. చాలా బాగుంటుంది. అయితే అందులోపల ఏమవుతుంది, వాడు వృద్ధుడు ఒక ఒకతను లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఘనాపాటి అంటే ఎవరు ఘనాపాటి అంటాడు. అప్పుడు ఆయన అది చదివి వినిపిస్తాడు అన్నమాట. సో వినిపిస్తే ఆ కలెక్టర్కి అర్థం కాదు, కానీ బయట ఉన్న వాళ్ళు ఈయన వెంకటేష్కి అర్థమై తిడతాడు, నీకు ఘనాపాటి అంటే ఎవరో తెలియదు, ఒరే పవిత్రమైన పాండిత్యం ఇది, మన గ్రంథాలని చదువుకున్నది అని. ఆ సినిమా లోపల ఎంత గొప్ప ఇది ఉంది, ఆంగికం, వాచకం, ఆహార్యం, సాత్వికం, ఇవన్నీ ఎంత గొప్ప విషయాలండి. మనము ఇది అయ్యాక ఒక 6 నెలల తర్వాత భరత మునిది నాట్యశాస్త్రం కూడా తెలుసుకుంటాము. అది మన సంస్కృతంలో భాగంగా తెలుసుకుంటాం, సంస్కృత శిక్షణలో భాగంగా తెలుసుకుంటాం. ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత భరతముని నాట్యశాస్త్రం తెలుసుకుంటాం. ఆశ్చర్యపోతారు, ఇన్ని విషయాలను అప్పుడే ఆలోచించి పెట్టారా వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే గుర్తుంచుకోండి, పెద్ద అయితే మాకు బ్రెయిన్ లేదు, మేము ఆలోచించే శక్తి లేదు, ఇటువంటి చెడు ఆలోచనల దగ్గరికి రానియకండి. ధైర్యంగా ఉండండి, ఆలోచనతో ఉండండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరితోని ఎన్ని గొడవలైనా, ఎన్ని చెడు భావాలున్నా వాటిని మిమ్మల్ని ఇంపాక్ట్ చేసేలాగా చేసుకోకండి, దూరంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇంకా ద్వేషానికి టైం లేదు, ఎందుకంటే ఇంకా సమయం లేదు. మిత్రమా అంటారు కదా, ఇప్పుడు శరణమా మరణమా. సో ఏదో ఒకటే మనం డిసైడ్ చేసుకోవాలి. మరణం కావాలి అంటే పిచ్చి ఆలోచనతో తొందరగా మరణం దగ్గరికి వెళ్ళిపోతాం. శరణమా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నై నఖినతి వికృంకరణే. వచ్చేసింది వెనకాల, ఆల్రెడీ నీ శవాన్ని లేపడానికి 4 సిద్ధమయ్యారు. ఆ లైన్ లో నిలబడ్డాం మనం. ఆ లైన్ లోపల మనం ముందెళ్ళడానికి వెనక లైన్ తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అంతే, మన లైన్ వచ్చినప్పుడు మనది వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిన అందరం మన లైన్ కట్టున్నాం. ఆ లైన్ లోపల క్రాస్ లైన్, శ్రీది లైన్ ఏముండదు. ఎవడి వంతు వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఏంటంటే మానసికంగా ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా శరీరానికి వయస్సు, మనస్సు అనే ఇవి ఉండవు. ఇది చెప్తారు, శరీరానికి ఏజ్ ఈజ్ ఓన్లీ ఫర్ బాడీ, గేజ్ ఫర్ మైండ్ అని చెప్పేసి అంటారు, స్టేజ్ ఫర్ ఇంటలెక్ట్. ఇది అందరూ విన్నదే కదా. శరీరానికి ఏజ్ ఈజ్ ఫర్ ఓన్లీ బాడీ అంటే బాడీ, శరీరానికే వయస్సు. గేజ్ అంటే మీ దృక్కోణం, మీ నిలకడ, మీ మనస్సుకి. స్టేజ్ ఈజ్ ఫర్ ఇంటలెక్ట్, దృఢత్వం, మీ బుద్ధికి స్థిరత్వం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అంటే మన మనస్సు, మనము బుద్ధిని పెంచుకోవాలి అంటే మనకు వయస్సుతోటి సంబంధం లేదు, ప్రత్యేకమైన కృషి చేయాల్సినటువంటి అవసరం లేదు. గడిచిన అనుభవాల గురించి ఆలోచిస్తే చాలు, ఇలా జరిగింది అని చెప్పి వైరాగ్యం రాగలిగితే చాలు. జ్ఞాన మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆలోచించే ప్రతి ఒక్కడు ఎన్నో కొన్ని మెట్లు ఎక్కగలుగుతాడు. మీరు 1,00,000 పూజలు, కోటి పూజలు, 100 కోట్ల అభిషేకాలు చేసిన దానికి సమానం ఏంటంటే ఒకరోజు కూర్చుని మీ జీవితంలో జరిగినవన్నీ ఆలోచించి కొంత వైరాగ్యం తెచ్చుకోవడం. వైరాగ్యం రమణ మహర్షిలో ఎలా వచ్చిందండి? కేవలం ఆలోచన ద్వారా. మరణానుభవం చూశాడు ఆయన. వేరే వాళ్ళ మరణము చూసినప్పుడు కూడా మనకు అది రావాలి, యాక్చువల్గా అది వస్తుంది. కానీ ఏమవుతుందంటే మనము ఆ అనుభవాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయం. చచ్చిపోతుంటే చస్తున్నారు జనాలు అనుకుంటాం. మనము శ్మశానంలోనే మాట్లాడుకుంటూ ఉంటాం, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం శ్మశానంలో. కొంతమంది టైం చూసుకుంటూ ఉంటారు, వెళ్ళే టైం అవుతుంది పాపం వాళ్ళకి. అంటే ఎవరిని తప్పు పట్టడం లేదు, నేను అర్థం చేసుకోండి. ఎవరిని ద్వేషించద్దు, నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఎవరిని ద్వేషించకండి. మీకు ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోండి, అంత టైం లేదు ఇప్పుడు మనకు. సో కాబట్టి ఏంటంటే జ్ఞానం లేని మనిషిని, మళ్ళొకసారి చెప్తున్నా జాగ్రత్తగా రండి, జ్ఞానం లేని మనిషిని హిందూ ధర్మంలో ఏమంటారు తెలుసా? పశువు అంటారు. సో ఇప్పుడు చాలా మంది ఎవరు మన శత్రువులు, మనకు శత్రువులు ఎవరు? మన ఇంట్లో వాళ్ళే శత్రువులు, ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఎదగనియ్యరు. ఎందుకు నీకు వచ్చింది అని చెప్పి మా అమ్మ అన్నట్టుగా. నిన్న మన క్లాస్ లోపల కూడా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అన్నారు, ఏమని? వాళ్ళ అమ్మగారు ఏమిటే నీకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి. అంటే వారికి తెలియదు ఇంకా. అంటే ఈ మార్గం తెలియక అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అవతల వాళ్ళ మార్గం కరెక్ట్, వైరాగ్యం అంటే అన్ని వదిలేయడము అనుకుంటారు. కానీ వైరాగ్యం అంటే ఈ అన్నిటికంటే కూడా ఉన్నతమైన ఎదగడము అని చెప్పేసి తెలుసుకోలేరు. వైరాగ్యం అంటే వదిలేసేసి సన్యాసంలో వెళ్ళిపోయి కాషాయ బట్టలు కట్టుకోవడం కాదు. వైరాగ్య భావన అనేది ఏదైతే ఉందో ఇదంతా అశాశ్వతం అని తెలుసుకొని మనం కష్టాలకు బాధపడకుండా, సుఖాలకు పొంగిపోకుండా ఉండడం. ఈ ముసలితనం వచ్చిన తర్వాత కూడా భోజనాలు తినడంలోను, చుట్టాలతో కబుర్లు చెప్పడంలోను, ఫోన్లలో పిచ్చి మాటలు మాట్లాడడంలోను సరదాగా చూపించుకునే మనుషులు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు 2 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి లాగేస్తారు. కాబట్టి శంకరాచార్య ఏమంటాడంటే, బాబు నువ్వు ఏదో సముద్రము లోపల అలలు వస్తాయి కదా, ఈ అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాంలే అని చెప్పేసి ఎవడో ఎదురు చూస్తూ కూర్చున్నట్ట. ఆలోచనలు ఎప్పుడు తెగవు, అలలు ఎప్పుడు ఆగవు. కాబట్టి ఏంటంటే
ఎన్నో విషయాలు మనం ఆలోచించి ఈ వ్యావహారిక ప్రపంచంలో పడి మనం ఆధ్యాత్మికతను దూరం చేసుకుంటున్నాం, మనకు మనం దూరం చేసుకుంటున్నాం. నాకు దొరకదండి, పనులు చాలా ఉన్నాయి, జపము ధ్యానము తీరిక దొరకదు. దొరికింది ఏదైనా టైం ఉంటే కావాలంటే తిరుపతి వెళ్తాము, శ్రీశైలం వెళ్తాము, బాగా రష్ ఉన్న ప్లేసెస్కి వెళ్తాము. అక్కడ దర్శనానికి కావాలంటే విఐపి దర్శనం చేయించుకుంటాము, తర్వాత గర్భగుడిలో దర్శనం చేయించుకుంటాము. 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాం. ఆ 5 నిమిషాల్లో బయటికి రావడం వాళ్ళు గొప్పగా భావిస్తారు. ఏం చెప్తాం ఈ మనుషుల్ని? ఎప్పుడు మారతారు వీళ్ళు? ఇంకా మారరు, వదిలేయాలి అంతే. ఏం చేస్తాం? దాని బదులు వీళ్ళకంటే ఎవరు బెటర్ తెలుసా? మా అత్తమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడేమంది, మా అత్తమ్మ ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండనియాలంది. ఆవిడ నయం దాని ఈ హడావిడిగా 5 నిమిషాల్లో విఐపి దర్శనాలు చేసుకుని వచ్చేవాళ్ళు. ఇద్దరిది తప్పే, కానీ రిలేటివ్ చూస్తే ఈ 5 నిమిషాల్లో దర్శనం చేసుకుని విఐపి దర్శనాలు, 1000 రూపాయల దర్శనాలు ఇవి చేసుకుని వచ్చే వాళ్ళని ఏమంటాం? ఇప్పుడు ఎవడో అడవిలోకి వెళ్తున్నట్ట, వెళ్తే వాడికి కళ్ళగంతలు కట్టేసి వెళ్తుంటే విప్పుకోవయ్యా అంటే కళ్ళగంతలు ఇప్పుకోవడానికి టైం లేదండి అని అంటున్నట్ట. ఈ మానవ అరణ్యంలోకి వెళ్తున్నావు, ఈ అరణ్యంలోకి వెళ్తున్నావు, కళ్ళగంతలు పెట్టుకుని అజ్ఞానిగా వెళ్తావా? ఒకసారి ఆలోచించండి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడుగుతారా? ఈ లాస్ట్ పాయింట్ ఒక్కటే అర్థం కాని వాళ్ళు. మనం అజ్ఞానంలోనే ఉన్నాం కదా సార్, మనం అంటే ఏంటో తెలుసుకోకుండా అదే అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. లాస్ట్ పాయింట్ ఒక్కటి మీద చెప్పగలరు. లాస్ట్ పాయింట్ ఒక్క దాని మీదే చెప్పండి, మిగతా వాటికి సమయం ఉంది మనకు. లాస్ట్ పాయింట్ మీద నా అభిప్రాయం సార్, మీ అనుమతితో. అంటే ఈ పాయింట్ మీద, ఇప్పుడు కళ్ళగంతల పాయింట్ మీద ఇదే సబ్జెక్ట్. అయ్యో చెప్పండి. ఇప్పుడు నేను కరెక్ట్ గా ఆన్ చేసే టైంకి ఎవరో మన స్టూడెంట్ వాళ్ళ మదర్ ఎవరో ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు ఈ వయసులో అన్నారు అనేసి అన్నారు. అది పాయింట్. మరి భజగోవిందం రచించిన శంకరాచార్యుల వయసు ఎంత? 36 ఏళ్ళు, 39 ఏళ్ళు. మరి ఆయన వయసు 390 ఏళ్ళు కాదు కదా రాయడానికి. మన సంప్రదాయమే చిన్నప్పుడు, ముసలోళ్ళు అయ్యాక ఏం చేయడానికి ఉండదు. మన సంప్రదాయం బై బర్త్ 3 ఏళ్ల నుంచి అదేంటి ఉపనయనం మాటలు వచ్చిన కాడి నుంచి ఉపనయనం చేసిన కాడి 39, 40 ఏళ్ళు వచ్చేప్పటికి మనకు ఒక స్టాండర్డ్స్ ఏర్పడాలి. బ్రిటిష్ వాళ్ళ పుణ్యమా అని అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో నేను మాట్లాడకూడదు గ్రూప్ లో, పూర్తి అజ్ఞానురాలు ఆ విషయంలో. చిన్న క్వశ్చన్ రివర్స్ వేస్తే భజగోవిందం రాయేసిన శంకరాచార్యుని వయసు ఎంత? దేశమంతా తిరిగి 4 దిక్కుల మఠాలు స్థాపించిన ఆయన వయసు ఎంత? ఆయన లేకపోతే ఈ రోజు మనం లేము, మన హిందూయిజం లేదు, మనం అనాగరికులం అయిపోయేవాళ్ళం, నాగరికత చచ్చిపోయి ఉండేది. ఐఎమ్ వెరీ సారీ సార్. నో బాగా చెప్పారు మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. ఆయన 32 ఏళ్ళు బతికారు. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ మీరు చెప్పింది కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకుని అడవిలోకి వెళ్ళు అన్నట్టు అజ్ఞానంతో మనం అడవిలోకి వెళ్తే లాభం ఏంటి? సరే చిన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు శంకరాచార్య సరే కారణ జన్ముడు, ఆయనకి 16 ఏళ్ళు, తర్వాత మళ్ళీ 16 ఏళ్ళు కలిసింది, ఆయన బతికి 32 ఏళ్ల పాటు బతకగలిగారు ఆయన. సో కానీ మన విషయంలో 50 ఏళ్లకు కళ్ళు తెరిచాం, 40 ఏళ్లకు కళ్ళు తెరిచాం, 45 ఏళ్లకు కళ్ళు తెరిచాం. 45 ఏళ్లకు కళ్ళు తెరిచిన ప్రతి ఒక్కడు గొప్పవాడే. 50 ఏళ్లకు తెరిచిన వాడు పర్వాలేదు, 60 ఏళ్లకు తెరిచిన వాడు ఓకే. 3 అడుగులు వేసినా చాడు, జ్ఞానంలో 3 అడుగులు వేసినా వచ్చే జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా గొప్ప జన్మని ఎత్తగలుగుతాడు. ఆలోచన లేనిటువంటి ఏ పూజ కూడా, ఏ వ్రతం కూడా, ఏ నోము కూడా, ఏ అభిషేకం కూడా పనికిరాదు. దైవ దర్శనమా, దైవ అనుభవమా? దైవ అనుభవం కేవలం ఆలోచన ద్వారా వస్తుంది. ఆ ఆలోచన తెచ్చుకోవాలి. సదా భగవంతుడి యొక్క నామస్మరణ చేద్దామంటే అది లేదు. ఎలాగ ప్రాపంచిక విషయాల పైకి మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుంటే లాభం ఏమిటి? ఇప్పుడు మనకు సాధన రాదని ఎవరన్నారు నాకు చెప్పండి. ఇప్పుడు నాకు ప్రాక్టీస్ కాదండి అని చెప్పిన వాళ్ళు ఎవరు మీకు తెలుసా? పెద్ద వాళ్ళు. నేను చెప్తున్నది ముసలి అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ముసలి వాళ్ళు అంటే 50 years పైన ఉన్న వాళ్ళని ముసలి వాళ్ళు అంటున్నా. తర్వాత మీరు నన్ను కోపం వచ్చి చీల్చి చెన్నడగండి. నా ఏజ్ కూడా 53, నేను కూడా ఆ కేటగిరీలోకి వస్తాను. సో పెద్ద ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ వయసు లోపల ఎన్నో సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. KFC ఫైండ్ అవుట్ చేసిన ఆయన జీవితంలో అన్ని ఓడిపోయి 63-64 ఏళ్లకు KFC పెట్టి పైకి వచ్చారు. అదే విధంగా కార్లు నడిపించేటప్పుడు మనకి ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాము, మీరు చాలా యూరోపియన్ కంట్రీస్ లో వాటిల్లో రైట్ సైడ్ డ్రైవ్ చేస్తాం, అమెరికాలో కూడా రైట్ సైడ్ డ్రైవ్ చేస్తాం.
మరి దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టదు తెలుసా. సో మీరు ఉన్నది ఇన్నాళ్ళు ఈ మార్గంలో ఉన్నారు, ఇప్పుడు ఈ మార్గంలోకి రావాలి. 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలు. అందరూ ఏమనుకుంటారంటే ఇక కాలే ఈ జన్మకి అయిపోయింది, ఏదో ఇది వింటే శ్రీనివాస్ గారి ప్రవచనాలు వింటే పుణ్యం వస్తుంది. నన్ను నమ్మండి, నా ప్రవచనాలు 7 రోజులు విన్నా మీకు ఏం పుణ్యం రాదు. నేను అంటే ప్రామిస్ చెప్తున్నా మీకు, మిమ్మల్ని అంధకారంలో ఉంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరికి దీనివల్ల పుణ్యం రాదు, ఎవరు దీంతో స్వర్గంకి పోరు, నన్ను నమ్మండి. కాకపోతే ఆలోచించగలిగే వాళ్ళు మాత్రము బంధాలు వదిలేటటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. ఆలోచన అనే మాట, జ్ఞానంలో ఆలోచన అనే మాట వస్తుంది కదండి సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం నేర్చుకుంటూ, ఒక్క నిమిషం ప్లీజ్, నాది కొద్దిగా ఫ్లో మనీ మధ్యలో ఒక్క 2 నిమిషాలలో కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నది ఏంటి 7 రోజుల పాటు అంటే, మనకున్నటువంటి అన్ని గ్రంథాలలో మనకి ఏం చెప్పారు, మనం ఎలా ఉండాలని చెప్పారు, విలువలు, ధర్మబద్ధమైనటువంటి జీవితము, ప్రపంచం ఎలా ఉన్నా సరే మన ఏకాంతంగా మనం ఆనందంగా ఉన్నామా లేదా అనేటటువంటి భావనతోటి మనం ముందుకెళ్ళాలి. ఆ భావనతోటి మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బంధాలన్నీ అశాశ్వతాలని తెలిసేది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనము చలివేంద్రం దగ్గర ఎక్కువసేపు ఆగుతామా, అంటే నీళ్లు తాగడానికి ఆగుతాం కదా ఎండాకాలంలో, దాన్ని చలివేంద్రం అంటారు. మన నడక ఎక్కువసేపు సాగుతుందా, చలివేంద్రం దగ్గర ఎక్కువసేపు స్పెండ్ చేస్తామా? చెప్పండి ఎవరైనా. నడక ఎక్కువసేపు సాగుతుంది గురుగారు. అంతే, చలివేంద్రం దగ్గర కొద్దిసేపే ఉంటాము. ఇది చలివేంద్రం. హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మకి చెప్పిన మాట, వాళ్ళ అమ్మ ఎంత సంతోషపడుతుందో ఈ మాటకి, కొడుకు ఎంత బాగా చెప్పాడు అని. కాబట్టి ఏంటంటే, గురువు గారు శ్రీనివాస్ గారు నాకు సాధన చేయడం కుదురుతుంది, తప్పకుండా కుదురుతుంది. ఒక్క 21 రోజుల పాటు ఈ పద్ధతి నుంచి ఈ పద్ధతికి వెళ్ళాలి అని అంటుంటారు. మనకు 21 డేస్ అని ఎందుకన్నారనేది నాకు తెలియదు, బట్ 21 డేస్ లోపల ఒక గొప్ప అలవాటును చేసుకోవచ్చు అంటారు. మళ్ళీ చెప్తున్నా, ఈ 7 రోజులు ప్రవచనాలు విన్నాము, మాకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది, 9 o'clock కి మంచిగా వింటున్నాము. సో ఇన్ని విన్నాక పుణ్యం రాకుండా ఎక్కడ పోతుంది? దేవుడు చూడకుండా ఉంటాడా, మమ్మల్ని కరుణించకుండా ఉంటాడా? అయ్యో, దేవుడు మనలోనే ఉన్నాడన్నది తెలుసుకోవాలి. మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే మనం తెలుసుకుంటున్నది. అన్ని గ్రంథాలలో చెప్పిన విషయమే చెప్తున్నాం, ఒక్కటి కూడా నా ఇంటర్ప్రిటేషన్ లేదు. ప్రతి దానికి కూడా మన గ్రంథాలలో చెప్పినటువంటి ప్రమాణాలే చెబుతున్నాం మనం. కాబట్టి అస్సలు కాదు, ప్రాపంచిక విషయాల నుంచి మనము లోపలికి రావాలి అంటే ఆలోచనకు తప్ప వేరేదేమీ లేదు, ఆలోచన తప్ప వేరేదేమీ లేదు. చిన్నతనమంతా ఆటల్లో ఉన్నాం, పెద్ద అయిన తర్వాత స్త్రీల మీద, అదే పురుషుల మీద, కామము, వీటిపైన వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే, పూర్వకాలం లోపల అందుకోసం ఏం చేసేవారంటే తొందరగా మ్యారేజ్లు అవి చేసేసేవాళ్ళు. వాళ్ళకి ఏముందంటే తొందరగానే కూడా ఈ మార్గంలో పడిపోయే వాళ్ళు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఏమయ్యేదంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆధ్యాత్మిక మార్గంలో రావడం అనేటటువంటిది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఈ ఈ ఈ వివాహాల సమయం లేట్ అవడం, అంటే బాల్య వివాహాలను నేను ఎంకరేజ్ చేస్తున్నానని అనుకోవద్దు. కాకపోతే ఏమవుతుందంటే, వివాహ సమయాలు పెరిగిపోయిన కొద్దీ ఏమైపోతున్నాయంటే, ఈ బయట ఉన్నటువంటి కోరికలు, అవి కామాతురానం, నా భయం, నా లజ్జ, సో వీటి ద్వారా జీవితం అంతా కూడా నాశనం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం బాల్యం తెలుసుకున్నాం, యవ్వనము, వృద్ధాప్యము మనల్ని ఎలా బాధపడుతుంది, తద్వారా మనం ఏం చేయాలి అనేది కొంత నేను చెప్తాను, కొంత వచ్చే వారం మనం చర్చల ద్వారా తెలుసుకుని మరింత వివరంగా ఇదే శ్లోకాన్ని తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీరామ్. నేను 20 నిమిషాలకు మాత్రమే ప్రిపేర్ అయ్యి 55 నిమిషాల దాకా చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏ ప్రశ్నలున్నా, మీ ఏ అనుభవాలున్నా కూడా ఇక్కడ తెలుసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఈ ప్రవచనాల ద్వారా. సార్, వ్యాధిగ్రస్తే కళేబరే అన్నారు కదండి సార్, అది శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవితో, అది గుర్తొచ్చింది సార్. వైద్యం నారాయణ హరిహి అనేది. ఆ తర్వాత మీరు జ్ఞానం గురించి అది చెప్పేటప్పుడు మనకు భగవద్గీతలో చెప్తున్నప్పుడు, అదే మీరు మీ ఫ్రెండ్ నడుచుకుంటూ పోతున్నారు, ఆ మధ్యలో చెట్టు వస్తే దాన్ని గడుచుకొని వాడు నన్ను వదిలిపెట్టడం లేదని చెప్పేసి బోరున ఏడ్చినాడు, అది వదిలిపెట్టడం లేదా, నీవు దాన్ని గట్టిగా పట్టుకొనే ఉన్నావా అనేది, అది ఒకటి గుర్తొచ్చింది సార్. జై శ్రీకృష్ణ సార్. సార్ 21 days అంటే మన బాడీలో కూడా ఏదైనా ఒక చేంజ్ కావాలంటే 21 days పడుతుందట సార్. అందుకనే ఎగ్జాక్ట్ 21 ఎందుకు 22 ఎందుకు కాదు అనేది నేను చెప్పలేకపోయాను. బట్ 21 ఎందుకు అనేది మనకు తెలియదు. మెడిసిన్ కూడా 21 days వాడాలా 41 days వాడాలని చెప్తారు కదా.
ఆయుర్వేదిక్ ఆ టైం సార్, అది సైకిల్ చేంజ్ అవ్వడానికి కరెక్ట్ గా 21 days పడుతుందంట సార్. శ్రీలక్ష్మి గారు చెప్పండి. నేను ఏదో ఒక యూట్యూబ్ మధ్యలో సండే కూడా వస్తుందండి గురువు గారు, సెలవు ఉండాలి కదా దానికి కూడా. కొన్ని రోజులు నేను ఎక్కడో విన్నాను సార్, ఒక సెల్ యొక్క ఏజ్ 21 days అంట సార్. బ్లడ్ సెల్ కానీ మనం అణువులు పరమాణువులతో నిర్మింపబడిన శరీరం కదా సార్ ఇది. సో మన శరీరంలో ఉన్న ఒక సెల్ యొక్క ఏజ్ 21 days అంట సార్. సో ఓల్డ్ సెల్ చచ్చిపోయి కొత్త సెల్ పుట్టడానికి 21 days వస్తుంది కనుక 21 days మనం ప్రాక్టీస్ చేస్తే 21 days కి కొత్త సెల్ వస్తుంది. ఆ కొత్త సెల్ కి కొత్త అభిప్రాయాలు ఏర్పడినప్పుడు 41 days లో ప్యూరిఫై అవుతే వాళ్ళు ప్యూరిఫై అయినట్టు. ప్యూరిఫై కాలేదంటే వాళ్ళు ఇంకెప్పటికీ కారు అనేది. అందుకే మండల దినము అని పెడతారు. అది ఎక్కడో విన్నాను సార్, నాకు కూడా తెలీదు, నాకు 100% తెలీదు, బట్ విన్నది నేను చెప్తున్నాను సార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు చెప్పచ్చో లేదో నాకు తెలీదు. అలాగే మా వారు వాళ్ళ మేనమావ గారు ఉన్నారు ఇక్కడ వైజాగ్ లో. ఆయన కమాండర్ శ్రీరామ్ అని. ఆయన 104 years అండి. ఆయన ఈ రోజు కూడా తెల్లవారుజాము లేచి 3 o'clock లేచి వాక్కి వెళ్తారు. తర్వాత ప్రతి మరాథన్ రేస్ కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా అందరికి సిగ్గు వేస్తుంటుంది మాట. ఆయన అంటాడు, ఏదో ఒకటి మీరు ఒకటి ఆచరణ చెయ్యండి, అప్పుడు మీకు ఎందుకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తుంటారు. అంటే ఆయన ఫిలాసఫీ అన్ని మాట్లాడతారు, ప్రతిదీ మాట్లాడతారు. కానీ ఈ విషయం మాకు చేత కావట్లేదండి అంటే, ఎందుకు చేత కాదు, నువ్వు పొద్దున్న లేచి ఒక 4 అడుగులు వేయి, వాళ్ళ ఇంటికి నడిచి రమ్మంటారండి. మాకు చేత కాదు వెళ్ళడానికి. అది చెప్పేది ఏంటంటే ఆయన విషయంలో డిసిప్లిన్ అనుకోండి, మన విషయంలో ఏమనుకోవాలో నాకు తెలియదు. సాధన వల్లే కదా ఆయనకి ఇన్ని మన విషయంలో కంఫర్టబుల్. వాళ్ళ టైంలో వెహికల్స్ లేవండి, ప్రతిదీ నడిచి వెళ్ళాలి. మనకి 3 ఏళ్ళు దాటకనే బుడ్డ సైకిల్ తీసిస్తారు, అయిపోయి కంఫర్టబిలిటీ స్టార్ట్ అయిపోతుంది. ఒక 100 అడుగులు వేయాలా, 200 అడుగులు వేయాలా, 300 అడుగులు పెంచుకుంటూ పోవాలి వాకింగ్. అది శరీర ఆరోగ్యం కోసము. మనం ఏంటంటే సాధన గురించి, ఆలోచన గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నామంటే, ఈ రోజు ఇప్పుడున్న జీవన శైలిని బట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి నిజంగానే పిల్లలకి చాలా లేట్ అవుతుంది సార్. ఈ వివాహాల వ్యవస్థ వల్ల చాలా లేట్ అవుతుంది. 26, 27 వచ్చేదాకా చేసుకోవట్లేదు. అంత ముందు మా ఏజ్ లో 25, 26కి పిల్లల్ని కనటం, సిజేరియన్స్ అన్ని అయిపోయేది. అందుకోసమనే ఆధ్యాత్మిక జీవనానికి మనకు ఓపిక, ఆలోచన చేయడానికి ఓపిక కావాలి. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది, బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు. ఎందుకంటే మార్పు ఎప్పుడు వస్తుంది జీవితంలో అనేది తెలియదు. ఓకే, కాబట్టి మార్పు లేటుగా వస్తే ఏమైంది, పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, లేటుగా వస్తే ఈ సాధన వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిగతావి డబ్బుని, కార్లని, బంగ్లాలని, బంధుత్వాలని, స్నేహితులని వచ్చే జన్మకు తీసుకెళ్ళలేకపోతాం, కానీ పరిణతిని, మన విలువలని వచ్చే జన్మకు తీసుకెళ్ళగలుగుతాం. మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలు, మనలో ఉన్నటువంటి నైతిక విలువలు, ఇవన్నీ కూడా మనం వచ్చే జన్మకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని కొన్ని అలవర్చుకున్నా చాలు, అన్ని కాకపోయినా కొన్నైనా అలవర్చుకోవాలి. అదే కాకుండా వేరే వాళ్ళు ఈ మార్గంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే వేరే వాళ్ళు ఈ మార్గంలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఉండాలి. హడావిడి, హంగు, ఏదో దేవుడు దర్శనం చేసేసుకున్నాము, ఏదో దండం పెట్టేసుకున్నాము, వీటి వల్ల కాదు. కర్మకాండాలు చేసాము, ఈ కర్మకాండాల నుంచి ఏమీ రాదు. మరి దేని ద్వారా వస్తుంది? ఆలోచన ద్వారా వస్తుంది పరిణతి. అర్జునుడికే శ్రీకృష్ణుడు ప్రారంధం తప్పించినప్పుడు, పిల్లల్ని కూడా చంపేసినప్పుడు, ఇక మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం? మన జీవితాన్ని మనం ఆఫ్టర్ ఆల్ ఒక నారాయణీయం చదవడం వల్ల, ఒక భగవద్గీత చదవడం వల్ల, ఒక విష్ణు సహస్రనామం చదవడం వల్ల, ఒక లలిత సహస్రనామం చదవడం వల్ల మారిపోతుందని ఆలోచన మారుతుంది మన లోపల, కానీ వాటి వల్ల మారదు. కానీ ఆ ఫలితం చెప్పకపోతే ఎవరు రారు నేర్చుకోవడానికి? ఏం చేస్తాం? సో కాబట్టి ఏమవుతుందంటే, ఎవరైతే వేరే వాళ్ళతోని డబ్బులు, గుర్తింపు, వీటి కోసం ఉన్నటువంటి ప్రవచనకర్తలు, చిన్న చిన్న గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటారు, ఇది చేస్తే నీకు పుణ్యం వచ్చేస్తుంది, ఇది చేసావంటే నీ జీవితంలో మార్పులు వస్తాయి, టీవీలో చూస్తావు, ఇది చేసావంటే నీ జీవితంలో రేపటిచ్చే మార్పులు అవి ఇవని చెప్తూ ఉంటారు.
ఈ మంత్రం చదివామంటే నీకు ఇక దరిద్రం తీరిపోతుంది అని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడం వల్ల ఏమైపోతుంది, వాటి వల్ల మనం ఆ తప్పుదారులలో వెళ్ళి ఇంకా కాస్త తప్పుదారులు, ఇప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ నేను దారి తప్పాను అనుకోండి, దారి తప్పిన వాడికి ఇంకో 10 మంది తప్పుదారులు చూపించారనుకోండి, ఎక్కడికి వెళ్తాం ఒకసారి ఆలోచించండి మీరు. మళ్ళా నేను చెప్తున్నది అదే, అసలే దారి తప్పి ఉన్నారు, ఇంకెక్కడికి వెళ్తారు? దారి అలా తప్పుకుంటూ 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 తెలియని మార్గాలలో అలా వెళ్ళడం ఎంతవరకు అవసరం? సరైన మార్గంలో పెట్టేటటువంటి వ్యక్తులు లేరు ప్రపంచంలో, మోసగించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేదల్లా కూడా ఒకటే, నమ్మండి. ఏంటంటే ప్రకృతి శక్తులను అందుకోవాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, ప్రకృతి శక్తులను అందుకోవాలంటే ప్రకృతికి అనుగుణంగా నడవండి. మళ్ళీ చెప్తా, ప్రకృతి శక్తులని మనం పొందాలి అంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా నడవండి. మళ్ళొకసారి చెప్తా, ప్రకృతి శక్తులను మనం పొందాలి అంటే ఈ ప్రకృతి శక్తులకు అనుగుణంగా మనం నడవాలి. 3G 4G 5G ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి శక్తులే. ఏం చేశారు వాళ్ళు? రిలయన్స్ వాడు, టాటా వాడు, ఎయిర్టెల్ వాడు, వీళ్ళందరూ వాడేసుకున్నారు దాన్ని. ప్రకృతిని వాళ్ళు ఏమన్నా కనిపెట్టారా? 4G ఆల్రెడీ ఉన్నవి, అవి అక్కడ ఆల్రెడీ ఉన్న వాటిని తీసుకున్నారు. అదే విధంగా భగవంతుడు ప్రకృతిలో మనకి ఇచ్చినటువంటి సంపదనంతా కూడా, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి శక్తుల ద్వారానే. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? డీజిల్ ఎక్కడి నుంచి? మనిషి ఏదైనా ఒకటి పుట్టించాడా చెప్పండి? అన్ని కూడా భగవంతుడు ఇచ్చిన వాటిల్లోనే వివిధ యాక్షన్స్ ద్వారా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఆ ప్రకృతి శక్తులకు ఏం చేస్తే అవి మనకు అవుతాయి. ఉదాహరణకి పెట్రోలియం రావడానికి వాళ్ళు కొంత ఇవి చేస్తారు. పెట్రోలియం పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి, అందులోపల ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క ఐటమ్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ టెంపరేచర్ దగ్గర ఈ ఐటమే ఎందుకు బయటకు వస్తుంది, ఈ టెంపరేచర్ దగ్గర ఈ ఐటమే బయటకు ఎందుకు వస్తుంది అంటే ఎవరు జవాబు చెప్పలేడు. కానీ అక్కడి నుంచి ఇది వస్తుంది అని మాత్రం గుర్తించగలిగారు. సో అంటే ప్రకృతి శక్తులను మీరు వాడుకుంటే ప్రకృతి మీకు ఇవ్వవలసినవన్నీ ఇస్తుంది. సో నేనేమంటున్నానంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా నడవండి. ఎవడో ఏదో చెప్పాడు ఇది చదివితే సరిపోతుందా? సార్ మంత్రాలు మంచివి, మంత్రాలు చాలా మంచివి, కానీ మీరు మంత్రం ఏ పద్ధతిలో చేస్తున్నారు? మంత్రం ఇచ్చినటువంటి వాడు మీకు ముద్రా సహితంగా మీకు సరి అయినటువంటి పద్ధతి చెప్పి మీరు దాన్ని మనస్ఫూర్తిగా చేస్తూ మీరు దాన్ని ప్రాపర్ గా మంత్రాన్ని మీరు అన్ని రకాల ఇవి చేసేసి చేస్తున్నట్టయితే కరెక్ట్ పద్ధతి ద్వారా చేస్తున్నారా మీరు? ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు గుర్తుంచుకుని ఇవన్నీ చేసినట్లయితే అప్పుడు మీకు మంత్రాలు ఫలించే అవకాశం ఉంది. కానీ అంత ఎవరికి శ్రద్ధ ఉంది? దబదబ వెళ్తూ బస్సులో వెళ్ళిపోతూ రైల్లో వెళ్ళిపోతూ వాడు ఎవడో ఇచ్చాడు గురువు, వాడికి మనం 1000 2000 చేతిలో పెడితే వాడు మంత్రం ఇచ్చాడు, ఆ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే రాదు ఫలితం. దాని బదులు శివాయ నమః, నారాయణాయ నమః, శ్రీరామ అనుకోవడం బెటర్. ఊరికే మీరు బస్సులో ఉన్నారు, రైల్లో ఉన్నారు, స్కూటర్ నడిపిస్తున్నారు, చెడు ఆలోచనలు వచ్చే బదులు శ్రీరామ శ్రీరామ అనుకోండి. అంతేగాని మీకు ఈ మంత్రాలు చదివితే ఏదో వస్తుందంటే మీరు ఆ మంత్రాలకు తగ్గటువంటివన్నీ చేయాలి. ప్రాణాయామం చేయాలి, మీరు దానికి కావాల్సినటువంటి సంకల్పం ప్రాపర్ గా ఉండాలి, మీరు ఆ రోజు ముహూర్తం ప్రాపర్ గా చెప్పుకోవాలి, అన్ని పర్ఫెక్ట్ గా చేయాలి. ఆడు ముక్కు పట్టుకో అంటాడు, ఆ ముక్కు పట్టుకోమంటాడు ఎవడన్నా? ప్రాణాయామం చేయమంటాడు. చక్కగా ఇలా పెట్టి ప్రాణాయామం చేయాలి. ఇలా ఎన్నో పద్ధతులను పాటించి చేసి మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం ఉంటుంది. కానీ అంత మనస్ఫూర్తిగా ఎవరు చేస్తారు? ఇప్పుడు విష్ణు సహస్రనామం ఇట్ సెల్ఫ్ ఈస్ మీకు అర్చనకు, మీకు మనస్సు వాక్కు కాయంతో చేసే మూడింటికి పనికి వస్తుంది. అర్చనకు, వేదంగా, మంత్రంగా, అన్ని రకాలుగాను పనికి వస్తుంది విష్ణు సహస్రనామం. నారాయణీయం ఉంది, అద్భుతమైనటువంటి ఉచ్చారణ. అదిగాక అందులో ఉన్న తత్వం, భగవంతుడి యొక్క తత్వం తెలుసుకుంటూ నేర్చుకోండి నారాయణీయం. లలిత సహస్రనామం అన్నిటికంటే కష్టమైనటువంటిది లలిత సహస్రనామం. లలిత సహస్రనామాన్ని మనం తత్వచింతనతో నేర్చుకున్నాం, అది నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఆలోచన వచ్చి 21 రోజుల్లో మారుతాం. నేను అందుకే అన్నాను, రోజు మొత్తం 6 నుంచి 8 గంటలు వింటూనే ఉండండి, విన్నదే వినండి, అర్థమయ్యేదాకా వినండి, మనసులోకి చొచ్చుకుపోయేదాకా వినండి. ఆలోచన ద్వారా మాత్రమే జీవితం మారుతుంది. ఇవన్నీ మీరు నెక్స్ట్ ఈ జన్మలో కొంత ఎత్తుకు ఎదిగితే తర్వాత జన్మలో మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. ఎట్లా? ఈ జన్మ లోపల మనము డిగ్రీ చేస్తే, ఇప్పుడు ఈ స్కూల్లో డిగ్రీ చేస్తే మీరు అమెరికాకి వెళ్తే మాస్టర్స్ చేయొచ్చు. ఈ స్కూల్లో మీరు ఇంటర్ చేస్తే అమెరికాకో యూరోప్కో వెళ్ళి మీరు డిగ్రీ చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ కూర్చొని పూజలు చేస్తాను అంటే మీరు అక్కడ డిగ్రీ ఎవడు ఇయ్యడు. సో కాబట్టి ఏంటంటే మీ సాధన, ఆలోచన ద్వారా మీకు వచ్చేటటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన మీకు వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆలోచన నేనెవరిని, కొంత పరిణతి వచ్చింది, కొంత వైరాగ్యం వచ్చింది అంటే అయిపోయింది. ఇది శ్రీకృష్ణుడు చెప్పింది. శ్రీనివాస్ అస్సలు నాకేం తెలియదు ఆనెస్ట్లీ, శ్రీకృష్ణుడు చెప్పింది అభ్యాస వైరాగ్యం, వివేక వైరాగ్యం. ఇదే కదా మనం నిన్న కూడా తెలుసుకున్నది, అదే వివేకం వైరాగ్యం. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే చెప్తున్నా, ఉపనిషత్తులలో ఉన్న మాటలే చెప్తున్నాను మీకు. ఆఖరికి అందరికీ నచ్చిన భాగవతం పురాణం ఏదైతే మనం నారాయణీయ రూపంలో తెలుసుకుంటున్నామో అందులో ఉన్న తత్వాన్ని ఎంత కష్టమైనా అదే తెలుసుకుంటున్నాం మనం.
సంపూర్ణ మహాభారతం 5వ వేదం అని చెప్పేసి తెలుసుకున్నారు. వేదాల 4టిని ఒక తక్కెడలో ఒక వైపుకి ఇంకో వైపుకు మహాభారతం పెడితే మహాభారతం ఎక్కువ శక్తివంతమైనది అని చెప్పి తెలిసింట. అప్పుడే మహాభారతాన్ని మహత్తు భారవంతమైనది కాబట్టి, అంటే మహత్తు అంటే గొప్పదనం, భారవంతమైనది అంటే బరువైనది అని చెప్పేసి ఆ రెండింటి రూపంలో మహాభారతం అని చెప్పి పేరు పెట్టారు. జయకావ్యం, మహాభారతం అసలు పేరు జయకావ్యం. సో అటువంటి మహాభారతం నేర్చుకుంటున్నాం మనం. ఆ మహాభారతం నుంచి వచ్చినటువంటి విష్ణు సహస్రనామం, ఆ మహాభారతం నుంచి వచ్చినటువంటి భగవద్గీత అన్ని ఒకే విషయాలు చెబుతున్నాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకునే ఆలోచన మొదలెట్టండి. నేనెవరిని, నాకు వీళ్ళందరూ ఎవరు అని ఆలోచించి ఆ వైరాగ్యాన్ని పెంచుకోండి. పిచ్చి మోహం పెంచుకోకండి. పిచ్చి మోహం మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, వాళ్ళ ఇళ్లలో విషయాలు, వీళ్ళ ఇళ్లలో విషయాలు మర్చిపోండి. ఎవరు, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఎవరు మన గురించి ఏమనుకున్నా సరే, మనం ఎంతో కష్టపడి అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టే మన చెడుగా మాట్లాడితే. మనం ఎన్ని 3-4 ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నాం ఆ విషయాన్ని. కాబట్టి ఏంటంటే సంతోషంగా వదిలేసేయండి. మీరు ఎవరు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని బాధపడవద్దు. అయిపోయింది. మీరు ఏమనుకుంటారు, రేపు మీరు ఉండరు. ఏమనుకుంటే మీకేంటి? ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండండి. నేను లేను అని అనుకోండి అంతే. ఎవరన్నా తిడుతున్నారంటే నేను లేను అని వెళ్ళిపోయింది పక్కకి. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మీరు రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోతేనే అవతల వాడికి ఇంకా ఎక్కువ రెచ్చగొట్టాలనిపిస్తుంది. మాకు చెప్పాను ఒకసారి, మా కజిన్ ని మేము మాటకి ఏదో ఒకటి అంటే అతను కూడా రెచ్చిపోయేవాడు, ఏదో ఒకటి అంటుండేవాడు. సో అతన్ని మేము ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నాం. కొన్ని రోజులు అయ్యాక ఏమైంది, అతను మాకంటే ఏజ్ లో కూడా పెద్దవాడు అన్నమాట. అతను ఏమైంది, రెస్పాన్స్ ఇవ్వడం మానేశాడు. మేమేమన్నా అంటే ఇట్లా బుధం మీద కొట్టి నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. సో అప్పుడు ఏమైంది, మేము కూడా అండం మానేశాం. సో కాబట్టి ఏంటంటే సులభమైన మార్గం ఏంటి తెలుసా, తప్పించుకొని వెళ్ళిపోవడం. కేవలం ఆత్మీయులతో మాత్రమే ఉండగలగడం, అది చేయండి. చాలా ఆత్మీయులు అంటే మళ్ళీ మీరు ఏమంటున్నారు, మీరు మా అన్న, మా తమ్ముడు చెల్లెలు కొడుకు, అవి కాదు. ఆత్మీయత అంటే మనకు గోరు గీసుకుపోయినా కూడా బాధపడేవాడు, మనకు చిన్న సంతోషం వచ్చినా వాళ్ళు మనకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు మాత్రమే ఆత్మీయులు. అటువంటి వాళ్ళు మాకు లేరు సార్ అంటే మరి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? అటువంటి వాళ్ళు ఉన్నారు సార్, సరే వాళ్ళతో ఉండండి, ఏం కాదు. జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ మనకు భగవద్గీతలో 15వ అధ్యాయం యొక్క కంటిన్యూవేషన్ ఉంటుంది. భగవద్గీత లోపల 15వ అధ్యాయం అనేది చివరి అధ్యాయం అని మనం తెలుసుకున్నాం భగవద్గీతలో. సో కాబట్టి ఆ చివరి అధ్యాయమైనటువంటి భగవద్గీతలో అర్జునుడు పురుషోత్తముడుగా మారిపోతాడు. 16, 17, 18 అధ్యాయాలు కేవలం మన కోసం భగవంతుడు చెప్పినట్టుగా ఉంటుంది. అది వేదవ్యాసుడు రాశాడు అని చెప్పేసి కొంతమంది అంటారు. బట్ యాక్చువల్ గా అర్జునుడిలో పరిణతి రావడం 15. అందుకే చాలా చోట్ల 12వ అధ్యాయం 15వ అధ్యాయం మాత్రమే నేర్పిస్తారు. సో 12వ అధ్యాయం 15వ అధ్యాయం అందుకే చిన్నగా కూడా ఉంటాయి. హైయెస్ట్ నాలెడ్జ్ హెవీలీ లోడెడ్ చాప్టర్స్ అన్నమాట. సో రేపు 15వ అధ్యాయంలో ఇంకొక 3-4 శ్లోకాలు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే? సార్ రేపు 9 o'clock సార్. ఓ సారీ మర్చిపోయా, రేపు వేదం. అవునవును, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఇవాళ బుధవారం అనుకుంటున్నాను. ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను. నేను మామూలుగా మంగళవారం ఆఫీస్కి వెళ్ళాను. సో అందుకోసము ఇవాళ బుధవారం అనుకున్నా. ఓకే షూర్. ఎల్లుండి రేపు వేదం లోపల మళ్ళీ మనము ఒక గొప్ప శాంతి మంత్రము, మళ్ళీ తర్వాత వేదంలో ఉన్నటువంటి ఒక గొప్ప సూక్తం ద్వారా పరమాత్మని మనం ఎలా తెలుసుకుంటాము. వేదంలో ఉన్నదే స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుసుకుంటున్నాం మనం. అంటే ఏంటంటే మనకు కల్మషం అయిపోయినటువంటివి తర్వాత పండితులు రాసినటువంటివి కాకుండా డైరెక్ట్ గా వేద సారమే మనం రేపు తెలుసుకుంటాము. అది తర్వాత ఎప్పట్లాగానే ఒక జ్ఞానం ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఉపనిషత్ కథ, ఆలోచింపజేసే ఉపనిషత్ కథ కూడా రేపు తెలుసుకుంటాం. సేమ్ అన్ని ప్రవచనాలు 9 గంటలకి. ఏదన్నా ఒక రోజు మార్పుంటే చెప్తాను. శనివారం నాడు మళ్ళీ నారాయణీయం ఉండే అవకాశం ఉంది. మరి ఆ రోజు నాడు మహాభారతం ఉంటుందా లేదా అనేది చెప్తాను. మాకు ఇక్కడ సండే నాడే గురు పూర్ణిమ చేసేస్తున్నారు. గురు పూర్ణిమ మాకు 3 సండేల్లో ఎప్పుడన్నా చేయమన్నారు. 10th నాడు అయింది గురు పూర్ణిమ. మహాభారతం కొంచెం చెప్పి ఆపారు కదా, అది కంటిన్యూ చేసేయండి సార్. ఎప్పుడు ఆపేమో మనం మహాభారతం? ఎవ్రీ వీక్ కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ వీక్ ఉంటుంది కంటిన్యూ. ఎప్పుడు ఆపలేదు మనం. మధ్యలో ఒక్కసారి బ్రేక్ వచ్చిందంతే. ఇప్పటివరకు చెప్తారా? వారానికి ఒక్కసారి. వారానికి ప్రతిదీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఆదివారం నాడు సంస్కృత శిక్షణ, అందులో ఛందస్సు నేర్చుకుంటున్నాము. ఇంకొక 2 క్లాసుల్లో ఛందస్సు అయిపోతుంది. తర్వాత సందులు, సమాసాలు, అలంకారాలు, తర్వాత భరతముని యొక్క నాట్య శాస్త్రము, ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. గొప్ప కావ్యాలు, ఇవన్నీ కూడా అందులో నేర్చుకుంటాం సంస్కృత శిక్షణలో. ఇటు సంస్కృత శిక్షణ అయిపోయాక సోమవారం నాడేమో మనం నిర్వాణ దశకం నేర్చుకుంటాము. మంగళవారం నాడేమో భజగోవిందాన్ని నేర్చుకుంటాము.
బుధవారం నాడేమో ఋగ్వేదం నేర్చుకుంటున్నాము. ఋగ్వేదంతో పాటుగా ఒక శాంతి మంత్రము, ఒక ఉపనిషత్ కథ అవి నేర్చుకుని ఈ ఈ చెప్పుకున్న వాటి యొక్క కంటిన్యూయేషన్ లాగానే చెప్పుకుంటాం కానీ అదేదో కొత్తది అన్నట్టుగా చెప్పుకోము. తర్వాత గురువారం నాడు భగవద్గీత 15వ అధ్యాయము అయిపోతుంది. అయిపోదు, ఇంకో 4 వారాలు పడుతుంది. తర్వాత మనకు శుక్రవారం నాడు విష్ణు సహస్రనామము, శనివారం నాడు సంపూర్ణ మహాభారతము, శనివారం నాడు మధ్యాహ్నము 2 వారాలకు ఒకసారి నారాయణీయము చెప్పుకుంటాం. ఇది మన రెగ్యులర్ స్కెడ్యూల్. ఇంకెవరికైనా ఈ రోజు నేర్చుకున్న వాటిపైన ప్రశ్న? అందరూ సాధన చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఉన్నాయి పాయింట్లు, కానీ వాళ్ళు 20 నిమిషాలు చెప్దామనుకున్నాను. సో ఇంకా వచ్చే వారం మిగతావన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. నాకు తెలిసి మీ అందరికి చాలా ఫేవరెట్ అని భజగోవిందము. ఎవరు భజగోవిందం మాత్రం మిగతా మిస్ అయినా ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా జాయిన్ అవుతున్నారు. సో దిస్ ఈస్ గుడ్, సంతోషం. ఎందుకంటే సులభంగా కూడా ఉంటుంది. ఏం అర్థం కాకపోవడానికి ఏం లేదు కదా, ఎంత సులువుగా నేర్చుకుంటున్నారు అందరూ. చాలా సులువైనటువంటి యాక్చువల్లీ అది ఇట్స్ వెరీ క్లోజ్ టు ద లైఫ్. జరుగుతున్న యథార్థ సంఘటనల్ని అద్దంలో చూపించినట్టు మన లైఫ్ లో జరుగుతున్నా మనకే తెలుస్తుంది. అరే ఇది మనకు జరిగింది కదా అని అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాము. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇదంతా ప్రాక్టికల్ గా మనం చూస్తున్నది, ప్రపంచంలో గడిచింది, దాని అనుభవంతో మన జ్ఞాపకం వస్తుంది. ఏమైనా చూస్తుంది వింటూ ఉంటే సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. కరెక్ట్. ఆపుకుందామా? మరి గంట అయిపోయింది కదా, ఓకేనా? ఆపుకుందామా? మళ్ళీ రేపు చెప్పుకుందామా? రేపు వేదసారం అందరూ అటెండ్ అవ్వండి. మళ్ళీ ఒక అద్భుతమైన ఉపనిషత్ కథ చెప్పుకుంటాము. సో ఒక శాంతి మంత్రము, ఒక ఋగ్వేద సూక్తము, ఆధ్యాత్మిక సారం. ఓకే, ఒక ఋగ్వేదంలో ఒక 10 సూక్తాలు అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా కొన్ని మధ్యలోంచి నేర్చుకుంటాము. తర్వాత మళ్ళీ సీరియల్ గా వద్దాము. ఎందుకంటే మధ్య లోపల కొన్ని మంచి సూక్తాలు ఉన్నాయి. కొన్ని కథల లాంటి సూక్తాలు, కొన్ని సంభాషణల లాంటి సూక్తాలు, నాసదీయ సూక్తం, పురుష సూక్తం లాంటివి ఏవైతే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అవి కూడా, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. 10 వరకు సీక్వెన్స్ గా వెళ్దాము. 10 తర్వాత ఇంపార్టెంట్ అన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా? అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఆలోచనతో ముందుకు వెళ్తారని, ఆలోచనతో మనము పెట్టినటువంటి ప్రతి సమయము, ప్రతి నిమిషము మన సాధనలో సమయం లాగా మిగిలిపోతుందని, ఈ సమయం మాత్రమే వచ్చే జన్మలో మనకు ఉపయోగపడుతుంది. వైరాగ్యం అంటే అన్ని వదిలేసేసి పోవడం కాదని, వైరాగ్యం అంటే మిగతా వారికంటే ఎదగడం అని, పరిణతి తెచ్చుకోవడం అని, అనవసరమైన విషయాలని వదిలేయడమని, పిచ్చి విషయాలపైన ధ్యాస పెట్టకుండా ఉండడమని, అవసరమైన విషయాలని మాత్రమే పట్టించుకోవడమని, బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాలపైన బాధ్యతలని పెట్టుకుంటూ ముందుకు నడవడమని. బాధ్యతలను వదిలేసే జీవితం కాదు మనకు కావాల్సింది. బాధ్యతని బాధ్యతగా చేస్తూ మనం ఎవరమో తెలుసుకోవాలి. అల్టిమేట్ గా మనకు జీవితంలో ఏంటి కావాల్సింది? మోక్షం. ఆ మోక్ష సాధన కోసం కావలసిన పరికరాలను సిద్ధం చేసుకుంటాం. దొరికిన మానవ జన్మే. మళ్ళీ ఈ కామ అనేది చిన్నది, తర్వాత మళ్ళీ చేయాల్సిన పయనం చాలా పెద్దది, ఎంతో కష్టమైనటువంటి పయనం. మళ్ళీ జన్మ కోసం తహతహలాడుతూ ఆ భగవంతుడు ఒక్క జన్మ ఇవ్వు చాలు, ఒక్క జన్మ ఇవ్వు. ఏ పశువు జన్మ వచ్చిందంటే అయిపోయినట్టే, మళ్ళీ ఇంత కష్టపడి లాభం లేదు. కాబట్టి దొరికిన ఈ జన్మను అందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగా.